Hi everyone, welcome to Sridhar CC. So this class, ఈ క్లాస్లో మనం సెప్టెంబర్ పార్ట్ 1 కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దామండి. సో ఆల్మోస్ట్ మీకు రేపు ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి జస్ట్ ఈరోజు వీడియో కంప్లీట్ చేస్తాను. సో ఇది వీడియో ఒకసారి చూసి వెళ్ళండి. సో యూ కెన్ గెట్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏరియా. సరేనా? సరే చూడండి, 1 by 1 క్వశ్చన్స్ డిస్క్రైబ్ చేద్దామండి. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ద నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైన్డ్ అండ్ ఇంటెంట్ ఆఫ్ కోఆపరేషన్స్ విత్ విచ్ కంట్రీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంక్యుబేషన్ సపోర్ట్ మెంటర్షిప్ అండ్ మార్కెట్ యాక్సెస్. సో ఈ క్వశ్చన్ చూడండి. సో మన ఈ నాస్కామ్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ అవర్ ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి మొత్తానికి హెడ్ అనమాట. నాస్కామ్ అంటాం, నేషనల్ సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీ అండి. అండ్ ఈ నాస్కామ్కి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. దాన్ని నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. ఇది మన ఇండియాకి సంబంధించిన సాఫ్ట్వేర్ సర్వీసెస్కి సంబంధించిన ఆర్గనైజేషన్. సో నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దిస్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ ఏం చేసిందండి అంటే వేరే దేశానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్తో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దేనికోసం అండి అంటే ఫర్ ఇంక్యుబేషన్ సపోర్ట్ అండ్ మెంటర్షిప్ అండ్ మార్కెట్ యాక్సెస్ అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటండి అంటే ఈ లాక్డౌన్ టైంలో ఏమైందంటే మనం వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాలో చాలా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మన ల్యాప్టాప్స్ అవ్వచ్చు, మన మొబైల్ ఫోన్స్ కానీ ఇలాంటి వాటిలో మనం యూస్ చేసే చాలా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, సెమీ కండక్టర్స్ కానీ చిప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి వేరే కంట్రీస్ నుంచి ఎక్కువ సప్లై అవ్వలేదన్నమాట. సో దీనివల్ల మన ఇండియాలో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కొంచెం ఇబ్బంది అయింది. సో అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం మనం మన ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ని లేదా ఈ వాటిలో యూస్ చేసే చిన్న చిన్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, చిప్స్ కానీ ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్ ఇవన్నీ బాగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ చేసే దేశం ఏది అంటే తైవాన్ కంట్రీ అనమాట. సో కాబట్టి వాళ్ళ కంట్రీస్ మనం ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో మన ఇండియన్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ లైక్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ మేడ్ ఏ వన్ ఆఫ్ ద అగ్రిమెంట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ తైవాన్ కంట్రీ. సో ఎందుకంటే అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాకుండా ఇట్ ఈస్ అ సోర్స్ అండి. ఇంకా మనకు ఆ తైవాన్ కంట్రీ ఒక ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం యూస్ చేసే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, కరెక్ట్ కూడా హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సప్లై చేయడం కోసం మనం వాళ్ళ కంట్రీతో చేసుకున్న ఒక అగ్రిమెంట్ అనమాట. సో అది ఏ కంట్రీతో చేసామండి అంటే ద ఆన్సర్ షుడ్ బి తైవాన్ కంట్రీతో చేసిన అగ్రిమెంట్ అండి. అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్, తైవాన్ కంట్రీ క్యాపిటల్ ఏంటంటే తైపీ అనేది దేశానికి క్యాపిటల్ అవుతుంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే నాస్కామ్కి ఫస్ట్ ఫీమేల్గా ఒక పర్సన్ చైర్మన్గా అపాయింట్ చేశారు, రేఖా మీనన్. సో రేఖా మీనన్ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండి. క్లియర్ కదా? సో ద ఆన్సర్ నాస్కామ్కి అపాయింట్ అయిన కొత్త ఫీమేల్ చైర్మన్ ఎవరు? ఫస్ట్ ఫీమేల్ చైర్మన్ రేఖా మీనన్ అనేది ఆన్సర్ అవుతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంటండి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ఆర్బీఐ హౌ మచ్ ఇండియాస్ హోల్డింగ్ ఐఎంఎఫ్ స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ హ్యాస్ రైజన్స్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా ఏం చేస్తుందండి అంటే ఆర్బీఐ ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అంటాం. సో ఆర్బీఐ ఈస్ మెయింటైనింగ్ ద ఫారెన్ కరెన్సీస్. సో ఆర్బీఐ జనరలీ మెయింటైనింగ్ ద 5 కంట్రీస్ ఫారెన్ కరెన్సీస్ అండి. సో వాటిలో ఒకటి యుఎస్ కంట్రీ, దట్ ఈస్ యుఎస్ కంట్రీ కరెన్సీ, వీ కెన్ సే డాలర్. సెకండ్ వన్ ఈస్ వీ కెన్ సే దట్ ఈస్ అ పౌండ్. అలాగే థర్డ్ కరెన్సీస్ కన్సిడర్ యాజ్ ఎన్ అంటాం. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి యూరో. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ కన్సిడర్ యాజ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాం. ఇలా మొత్తం ఆర్బీఐకి సంబంధించి ఒక మొత్తం 5 కరెన్సీస్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఎస్డిఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విచ్ ఇస్ కెన్ ఇష్యూడ్ బై ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీన్ని ఇష్యూ చేసేది ఎవరు? ఐఎంఎఫ్ ఇంటూ చేస్తుంది. సో ఐఎంఎఫ్లో ఉన్న ఒక 190 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి కదా, వీటిలో టాప్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యావరేజ్గా చేసి ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని క్రియేట్ చేశారు. దేనికోసం అండి అంటే ట్రేడ్ బ్యారియర్స్ని ఎవాల్యుయేట్ చేయడం కోసం. అంటే జనరల్గా ఒక దేశం నుంచి వేరే కంట్రీస్కి గుడ్ని ఎక్స్పోర్ట్ చేసిన, ట్రేడింగ్ చేసిన కరెన్సీస్ అనేది మార్చాల్సి వస్తుంది ఒక కంట్రీ కరెన్సీస్ని వేరే కంట్రీస్లోకి. అలా కాకుండా అన్ని కంట్రీస్ ఒక కామన్ కరెన్సీని యూస్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ అనేవి పెరిగాయి. రిజర్వ్స్ పెరగడం జరిగింది. సో హౌ మచ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంక్రీజెస్ అండి అంటే ఇఫ్ ఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఇన్ యూఎస్ డాలర్స్లో అడిగినట్లయితే యూ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 19.41 బిలియన్ యూఎస్ డాలర్స్ ఆఫ్ ఎస్డిఆర్స్ అనేది ఇండియాలో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలా కాకుండా వాడు డాలర్స్లో కాకుండా సరే ఎస్డిఆర్స్లోనే చెప్పండి అని అడిగారు అనుకోండి, అంటే అది కూడా ఒక కరెన్సీనే కదా. ఇఫ్ యూ సే ద ఆన్సర్ ఇన్ ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్లో చెప్పాలి అనుకున్నట్లయితే దెన్ అప్పుడు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే దట్ ఈస్ ఎస్డిఆర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 13.66 బిలియన్ ఎస్డిఆర్ అని చెప్పండి. ఇఫ్ ఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఇన్ ఎస్డిఆర్ 13.66 బిలియన్ ఎస్డిఆర్స్. అలా కాకుండా ఇండియన్ కరెన్సీస్లో కాకుండా ఫారెన్ కరెన్సీస్లో అడిగినట్లయితే అప్పుడు మీరు యూఎస్ డాలర్స్లో అయితే 19.41 బిలియన్ యూఎస్ డాలర్స్ అనేది ఆన్సర్ చెప్తే సరిపోతుంది. క్లియర్ కదా? సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? దట్ ఈస్ బిలాంగ్స్ టు ఇట్ ఈస్ ఇన్ వాషింగ్టన్ డీసీలో ఐఎంఎఫ్ యొక్క హెడ్ ఆఫీస్ ఉంది. ఇక్కడే మనకి వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీసెస్ కూడా ఇక్కడే ఉందండి. క్రిస్టియానా జార్జిలివా అనే పర్సన్ ఐఎంఎఫ్కి హెడ్గా యాక్ట్ చేస్తున్నారు. సరే ఇది ఇప్పుడు చూడండి. అకార్డింగ్ టు మూడీస్
MOODY, ఇట్ ఈస్ ఒక ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. దిస్ ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ న్యూయార్క్లో ఉందండి దీనికి హెడ్ ఆఫీస్ వచ్చి. ఇప్పుడు వీళ్ళ ప్రకారం మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత? సో ఇన్ 2021 ఫైనాన్షియల్ ఇయర్, సో దే సెడ్ ద ఇండియా జీడిపి గ్రోత్ రేట్ షుడ్ బి 9.6% అండి. అలాగే ఇంకొంతమంది జీడిపి గ్రోత్ రేట్ చూద్దాం. సో అకార్డింగ్ టు ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూ, ద ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఈస్ 9.5%. యాజ్ పర్ IMF పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఇండియా గ్రోత్ రేట్ ఈస్ 9.5%. ఇప్పుడు అలాగే వరల్డ్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా గ్రోత్ ఎంత అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ ఈస్ 8.3% అండి. అకార్డింగ్ టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్, ఇండియా జీడిపి గ్రోత్ రేట్ షుడ్ బి 10%. అలాగే ఫిచ్ కూడా FITCH అంటాం. యాజ్ పర్ ద ఫిచ్ ఆల్సో ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఈస్ 10% అండి. యాజ్ పర్ S&P పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ సే ఇండియా గ్రోత్ రేట్ షుడ్ బి దట్ ఈస్ 9.5%. అలాగే మన ఇండియాలో ఈ ఆర్గనైజేషన్ ఉంది చూసారు, ఏదది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, దే సెడ్ statistics and program implementation, they said the India growth rate is 20.1%. So how they said we don't know, but they said answer should be 20.1% అండి. సో ఇమాజినేషన్లో ఉన్నారు, బట్ దే సెడ్ ద ఆన్సర్ షుడ్ బి 20.1%. వీ కెన్ సీ హౌ మచ్ ఆఫ్ ఎ గ్రోత్ రేట్ ఇట్ విల్ ఇంక్రీజెస్. సరే, ఇప్పుడు ఉన్న వాల్యూస్ ఇలాగా ఉన్నాయి, బట్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ ఈ వాల్యూస్ మనకి తెలియాలి కాబట్టి సో గుర్తుపెట్టుకోండి. RBI is 9.5, IMF is 9.5, సో 9.5% అండి. ఇట్ ఈస్ 8.3 ఫర్ వరల్డ్ బ్యాంక్, ADB is 10%, Fitch is 10%, S&P is 9.5, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ దట్ సెడ్ 20.1. ఈ వాల్యూస్ మొత్తం కూడా సెప్టెంబర్ మంత్ రిలేటెడ్ వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాల్యూస్ గురించి చెప్తున్నాను. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో విచ్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అని పేరులోనే చెప్తున్నాడు, ఇట్స్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, ట్రైనర్ అనమాట. సో హ్యాస్ రీసెంట్లీ సక్సెస్ఫుల్లీ మేడ్ ఇట్స్ మెయిడెన్ ఫ్లైట్ అంటే ఫస్ట్ ఫ్లైట్ అండి. ఫస్ట్ ఫ్లైట్ అంటే అది దట్ మీన్ ఇప్పటి వరకు ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదా, ఫస్ట్ టెస్ట్ చేశారు దాన్ని. సో కాబట్టి ఇట్స్ అ ఫస్ట్ టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాన్ని మేడ్ ఇన్ ఫ్లైట్ అంటున్నాం. అంటే కంప్లీట్ చేసేసారు మ్యానుఫ్యాక్చరింగ్, ఫస్ట్ టెస్ట్ చేశారండి, దట్స్ వే ఇట్ ఈస్ ద ఫస్ట్ మేడ్ ఇన్ ఫ్లైట్. సో ఇప్పుడు ఈ మేడ్ ఇన్ ఫ్లైట్ అనేది ఏది అంటే దానికి ఆన్సర్ వచ్చి హన్సా న్యూ జనరేషన్స్ అనే ఒక మేడ్ ఇన్ ఫ్లైట్ని రీసెంట్గా టెస్ట్ చేశారు. ఎక్కడ టెస్ట్ చేశారంటే 40,000 అడుగులు ఎత్తు అనమాట, 40,000 feet ఆఫ్ హైట్లో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. 40,000 feet హైట్ అండి. ఆల్మోస్ట్ ఇది ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంటే 18 knots ఆఫ్ స్పీడ్తో ఇది ట్రావెల్ చేస్తుంది. 20 minutes పాటు దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద 20 minutes ఆఫ్ టైమ్ ఇట్ విల్ రీచ్ ఫ్రమ్ ద హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో నుంచి, అక్కడ నుంచి ఇది ఎక్కడ టెస్ట్ చేశారండి అంటే ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు దీన్ని, హన్సా న్యూ జనరేషన్స్ అని ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఎవరు చేశారు, CSIR, దట్ ఈస్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. సో ఇన్ బెంగళూరు ఓన్లీ. తర్వాత వీళ్ళు ఇక్కడ బెంగళూరు నుంచి దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క సమ్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ వరకు దీన్ని టెస్ట్ చేశారనమాట. సో ఫైనల్గా విత్ 20 minutes ఆఫ్ జర్నీ పట్టింది. సో ఇది సక్సెస్ఫుల్ అయిందండి ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది. సో ద ఆన్సర్ ఏది హన్సా న్యూ జనరేషన్స్ అనే ఎయిర్ క్రాఫ్ట్ అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో విచ్ కంపెనీ హాస్ రీసెంట్లీ టైప్ విత్ HBD ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. HBD ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఒక లీడింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఓకేనా. సో ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అండి. ఈ ఫైనాన్షియల్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్న ఇంకొక ఫైనాన్షియల్ కంపెనీ పేరేంటి? సో ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఎర్లీ సాలరీ అనే కంపెనీ. ఇట్స్ బిలాంగ్స్ టు పూణే బేస్డ్ అండి. ఇది పూణే బేస్డ్ కంపెనీ అనమాట. ఈ పూణే బేస్డ్ కంపెనీతో ఎవరు చేసుకున్నారు అగ్రిమెంట్ అంటే HBD ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ముంబై బేస్డ్ ఫైనాన్షియల్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ, NBFC అంటాం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. సో ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నారండి అంటే ఫర్ డిజిటల్ లెండింగ్ అని చెప్తున్నారు, టు బూస్ట్ అప్ ద డిజిటల్ లెండింగ్. అంటే ఏం లేదండి, సో జనరల్గా ఇక్కడ ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఈజీ స్టాప్ యొక్క కంపెనీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా, ఎర్లీ సాలరీ. ఇట్ ఈస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ద క్యాష్ నీడ్స్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ క్యాష్ నీడ్స్ అంటే ఎలాంటి నీడ్స్కి ఇది ఒక సొల్యూషన్ అండి అంటే మీకు ఏదైనా మీరు షాపింగ్ చేయాలి, మీకు అమౌంట్ కావాలి, లేకపోతే ఏదైనా బిల్ పేమెంట్ చేయడం కోసం కానీ, ట్రావెలింగ్ చేయడం కోసం కానీ, ఇలాంటి కేసెస్లో ఎమర్జెన్సీగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు సో ఎర్లీ సాలరీ అనే కంపెనీ నుంచి, ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ కాబట్టి, డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి మనకు కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తుంది. తర్వాత మనకి వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తిరిగి ఇచ్చేసేయాలి. ఇప్పుడు వీళ్ళ పర్పస్ అదే, ఎవరికైతే ఎమర్జెన్సీస్లో ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం ప్లస్ విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం. ఆ పర్పస్ మీద ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి. ఆ పర్పస్ మీద ఈ ఎర్లీ సాలరీ అనే కంపెనీ HBD ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఒక కంపెనీతో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో ఈ అగ్రిమెంట్ చేయడం జరిగింది. సో ద ఆన్సర్ ఏది అంటే ఎర్లీ సాలరీ అనేది ఆన్సర్ అవుతుందండి. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్. సో ఇది ఒక బుక్ అనమాట, బుల్లెట్స్ ఓవర్ ద బాంబే, సత్య అండ్ ద హిందీ ఫిల్మ్ గ్యాంగ్స్టర్.
బుల్లెట్స్ ఓవర్ ద బాంబే, సత్య అండ్ హిందీ ఫిల్మ్ గ్యాంగ్స్టర్ అనే బుక్ని రాసింది ఎవరండి అంటే ఆన్సర్ ఉదయ్ భాటి అనే పర్సన్ రాశారండి. ఇది సత్య అనే ఒక ఫిల్మ్ కూడా ఉంది మనకి. సత్య అనే హిందీ మూవీ ఉంది, తెలుగులో కూడా మనకి ఉందని. రామ్ గోపాల్ వర్మ తీసిన డైరెక్షన్ మూవీ. అరౌండ్ 1992 ఆ టైంలో రిలీజ్ అయిన సినిమా అనమాట. అంటే ఇది ముంబై గ్యాంగ్స్టర్స్ గురించి ఉంటుంది ఈ మూవీ అనేది. అంటే ఇతను రాసిన బుక్ కూడా ఈ మూవీకి రిలేటెడ్గానే ఉంటుంది. సో అంటే ముంబైలో జరిగే ఇన్సిడెంట్స్ని బేస్ చేసి రాసిన బుక్ అనమాట. గ్యాంగ్స్టర్స్ రిలేటెడ్ స్టోరీస్ మీద రాసిన పుస్తకం. అది కూడా సేమ్ సత్య మూవీ ఎలాగైతే ఉంటుందో రామ్ గోపాల్ వర్మ తీసింది అలాగే ఈ బుక్ కూడా ఉంటుంది అని చెప్పడం కోసం అనమాట. సో కాబట్టి ఉదయ్ భాటి అనే పర్సన్ ఈ బుక్ని రాసిన పర్సన్. ఈజీగా గుర్తుంటుందండి, బుల్లెట్స్ ఓవర్ ద బాంబే అని. ఓకేనా. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్. ఏ ఎన్బిఎఫ్సిస్కి రీసెంట్గా రౌల్ రుబెల్లో అనే పర్సన్ కొత్తగా సిఓగా అపాయింట్ అయ్యారు. సిఓ మీన్స్ దట్ ఈస్ అ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. Which of the NBFC recently Raul Robello was appointed as a chief executive officer? The answer for the question is considered as a Mahindra and Mahindra Financial Service Limited, which is belongs to Mumbai only. The Mumbai-based organization Mahindra and Mahindra Financial Service Company కి రీసెంట్గా రౌల్ రొబెల్లో అనే పర్సన్ కొత్తగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. సో ఇప్పుడు మనకి ఎన్బిఎఫ్సిస్ గురించి 1 or 2 పాయింట్స్ మాట్లాడుకుందామండి. ఎగ్జామ్స్లో మేబీ అడగొచ్చు. సో హూ ఈస్ రెగ్యులేటింగ్ ఎన్బిఎఫ్సిస్ అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ రెగ్యులేటింగ్ ఎన్బిఎఫ్సిస్. Who is giving the license to NBFCs? And again the answer should be RBI. And one more point is RBI is not giving the guarantee for deposit amount in NBFCs. బ్యాంక్లో డిపాజిట్ చేసిన డబ్బుకి ఆర్బీఐ గ్యారంటీ ఇస్తుందిలే కానీ ఎన్బిఎఫ్సిస్లో డిపాజిట్ చేసిన వాటికి ఆర్బీఐకి ఎటువంటి సంబంధం లేదు. అండ్ ఇంకొక పాయింట్, సో డిఐసిజిసి ఈస్ వన్ ఆఫ్ ద స్కీమ్ ఈస్ దేర్, వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. సో ఎన్బిఎఫ్సిస్ ఆర్ నాట్ గివింగ్ ద డీడీస్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ నాట్ గివింగ్ ద చెక్స్ టు కస్టమర్స్. NBFCs are included in the Companies Act. NBFCs are included in the Companies Act 2013. So we have the Companies Act 2013 and 1956 Companies Act also there. So in those acts, these NBFCs are included. But banks are following the RBI Act 1934 and Banking Regulation Act 1949. But NBFCs are not following these acts. So they are following Companies Act to 2013 only. So as per that one, the RBI has given the license, then DICGC is not applicable here. Checks and DDs, they are not issuing. Apart from that one, there is not having the demand deposits. That means saving account, current account and deposits మనకి NBFCs లో ఉండవండి. We can have their accepting term deposits. అంటే ఫిక్స్డ్ అండ్ రికరెంట్ డిపాజిట్స్ టైప్ డిపాజిట్స్ ఉంటాయిలే కానీ సేవింగ్ అండ్ కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ ఎన్బిఎఫ్సిస్లో ఉండవు అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్ అండి ఎన్బిఎఫ్సిస్కి సంబంధించి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి టెల్ మీ విచ్ స్టేట్ హ్యాస్ అనౌన్స్డ్ ద బ్లాక్ నెక్డ్ క్రేన్. ఇది ఒక పక్షి పేరు అనమాట. కొంగ, మన తెలుగులో కొంగలాగా ఉంటుంది అనమాట. తన మెడ దగ్గర మొత్తం నల్లగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని బ్యాక్ నెక్డ్ క్రేన్ అంటాం. అది ఆ రాష్ట్రానికి స్టేట్ బర్డ్గా, రాష్ట్ర పక్షిగా. అలాగే స్నో లెపర్డ్ అంటాం. స్నో లెపర్డ్ అంటే మంచు చిరుతపులి. సో దీన్ని ఆ రాష్ట్రానికి స్టేట్ యానిమల్గా డిక్లేర్ చేశారు. సో దేనికి అపాయింట్ చేశారు రీసెంట్గా అండి అంటే ఇట్ వాస్ అపాయింటెడ్ ఫర్ ద లడక్ అండి. సో లడక్ స్టేట్ బర్డ్ ఈస్ బ్లాక్ నెక్డ్ క్రోన్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్నో లెపర్డ్ ఇట్ ఇస్ అ స్టేట్ యానిమల్ అండ్ బ్యాక్ నెక్డ్ క్రేన్ ఈజ్ అ స్టేట్ బర్డ్. అలాగే వికాస్ 2019లో జమ్మూ కాశ్మీర్ బైఫెరికేట్, లడక్ అండ్ జమ్మూ కాశ్మీర్ 2 యూనిటీస్గా డివైడ్ అయిపోయినాయి కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి స్టేట్ బర్డ్, స్టేట్ యానిమల్ లేదు, రీసెంట్గా అపాయింట్ చేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్కి కూడా ఈ టైప్ ఆఫ్ స్టేట్ బర్డ్ ఏదైతే ఉందో బ్లాక్ నెక్డ్ క్రేన్ అనేది స్టేట్ బర్డ్గా ఉందండి. జమ్మూ కాశ్మీర్కి స్టేట్ యానిమల్ కిందకి కాశ్మీరీ స్టాగ్ అంటాం, కృష్ణ జింక అంటాం. కాశ్మీరీ స్టాగ్ అనేది ఈ జమ్మూ కాశ్మీర్ స్టేట్కి ఎలా ఉంది అండి అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్కి ఒక యానిమల్గా ఉందండి, ఒక లేడీ దుప్పి, ఈ కేటగిరీస్ ఆఫ్ యానిమల్ అనమాట. కాశ్మీరీ స్టాగ్ అంటాం దాన్ని. సో కాబట్టి దిస్ వన్ స్నో లెపర్డ్ అనేది హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కూడా స్టేట్ యానిమల్గానే ఉందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వేర్ డిడ్ ద 28th ఎడిషన్ ఆఫ్ సింగపూర్ అండ్ ఇండియా మ్యారిటైమ్ బైలేటరల్ ఎక్సర్సైజ్, సింబెక్స్ అనే ఈ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగింది అంటే దిస్ ఇస్ హ్యాపెండ్ ఇన్ సౌత్ చైనా సీ విచ్ ఇస్ బిట్వీన్ ద ఇండియా అండ్ సింగపూర్ కంట్రీకి మధ్యలో జరిగింది. అలాగే ఆస్ ఇండెక్స్ దట్ మీన్స్ ఆస్ ఇండెక్స్ అనే ఒక ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్యలో జరిగింది? ఇట్ ఈస్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియాకి మధ్యలో జరిగిందండి. అలాగే వన్ మోర్ ఎక్సర్సైజ్ యూ కెన్ సే దట్ ఈస్ ఇంద్రా. రీసెంట్గా జరిగిన ఇంద్రా అనే ఒక నేవల్ ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ మధ్యలో జరిగిందండి అంటే ఇట్ ఈస్ బిట్వీన్ ద ఇండియా అండ్ రష్యా కంట్రీ హ్యాస్ హ్యావింగ్ దిస్ వన్. ఇండియాకి రష్యాకి మధ్యలో జరిగింది. వజ్రప్రహార్ అనే ఒక ఎక్సర్సైజ్, సో వజ్రప్రహార్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ సో విచ్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ ద ఇండియా అండ్ యుఎస్ కంట్రీ. ఇండియాకి యుఎస్కి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్ వజ్రప్రహార్. సూర్యకిరణ్ అనే ఒక నేవల్ సూర్యకిరణ్ ఈజ్ వన్ ఆఫ్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ ద ఇండియా అండ్ నేపాల్ కంట్రీ ఓన్లీ. సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ అంటాం. అలాగే వరుణ బిట్వీన్ ఇండియా అండ్ ఇండియాకి లండన్కి మధ్యలో, యూకేకి మధ్యలో వరుణ అనే ఎక్సర్సైజ్ జరిగింది.
And one more is exercise desert night is there. It is one of the exercise between India కి ఫ్రాన్స్ కి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్ ఇది. అదే ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ అయితే ఇండియాకిను యుఏఈ కంట్రీకి మధ్యలో జరిగిన ఎక్సర్సైజెస్. ఇలా చాలా ఎక్సర్సైజ్ జరిగిన టీటీఎక్స్ ఎక్సర్సైజ్ అంటాం. టీటీఎక్స్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అండి. ఇట్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ ద ఇండియా, మాల్దీవ్స్ ప్లస్ అలాగే ఇండియా, మాల్దీవ్స్ అండ్ శ్రీలంక కంట్రీకి జరిగిన ఎక్సర్సైజ్ ఏది అంటే దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ టీటీఎక్స్, టేబుల్ టాప్ ఎక్సర్సైజెస్ అంటాం. దీస్ ఆర్ ద ఫ్యూ ఎక్సర్సైజెస్ అండి, రీసెంట్గా జరిగిన కొన్ని ఎక్సర్సైజ్ ఇవంతా కూడా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ యాజ్ 11% హైక్ ఇన్ ద డిఆర్ఎస్ అలవెన్సెస్. ఏ స్టేట్ వాళ్ళు రీసెంట్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ ఎంప్లాయీస్కి డిఏని 11% పెంచారండి. అంటే ఇంతకుముందు అది 17% ఉండేది, దాని కాస్త 11% పెంచారు కాబట్టి అది కాస్త ఏమైందండి అంటే ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 28%కి పెరిగిందనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రీసెంట్లీ ఇంక్రీజ్డ్ ద డిఏ టు 28% ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. అది జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ డిఏని 28% ఇంక్రీజ్ చేస్తుందో ఆ స్టేట్ కూడా రీసెంట్గా మన సెప్టెంబర్లో ఇంక్రీజ్ చేసి జూలై నుంచి అప్లికబుల్ అవుతుందని చెప్పడం జరిగింది. ఏ స్టేట్ అది అంటే దానికి ఆన్సర్ వచ్చి ద ఆన్సర్ షుడ్ బి గుజరాత్ స్టేట్ అండి. సో గుజరాత్ స్టేట్ రీసెంట్లీ ఇంక్రీజ్ ద డిఏ టు 28%. సో ఆల్మోస్ట్ హౌ మచ్ పర్సెంటేజ్ ఇంక్రీజెస్ అండి అంటే 11% పెంచారండి. సో గుజరాత్కి భూపేంద్ర పటేల్ అనే పర్సన్ రీసెంట్గా చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సరే, ఇంకొకటి, గుజరాత్ స్టేట్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ హ్యాస్ స్టార్టెడ్ ద ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ క్లస్టర్. గాంధీనగర్లో స్టార్ట్ చేశారు, గుజరాత్లోనే. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ క్లస్టర్ స్టార్ట్ అయింది గుజరాత్లోనే. అగ్రికల్చర్ డైవర్సిఫైడ్ వనబంధు అనే ఒక స్కీమ్ని గుజరాత్ స్టేట్ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆన్ కాల్ అనే ప్రోగ్రామ్ని కూడా గుజరాత్ స్టేట్ వాళ్ళే రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి టీ హియర్. ద పాయింట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ who was appointed as a managing director of Solar Energy Corporation of India. So it is mainly focusing on to producing the solar energy. So this organization belongs to New Delhi. For this organization, one person was appointed as a managing director. His name is considered as Suman Sharma was recently appointed. So where is head office of Solar Energy Corporation of India? Is in New Delhi. Suman Sharma was appointed as a head only. So next question should be, tell me here. So who was appointed as a first woman chairperson of and managing director of state-owned engineering consultancy firm, that is Engineers India Limited. So there is one more organization is there, that is Engineers India Limited. This is also belongs to New Delhi, and this organization also one person was recently appointed as a first female person was appointed as a chairman for this organization, and she is also managing director. The name of the person is Vartika Shukla was recently appointed. అర్థమైంది కదా? వర్టికా శుక్లా అనే పర్సన్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కి ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్గా అపాయింట్ అవ్వడం జరిగిందండి. సో ఇందాక నేను చెప్పిన కంపెనీ ఏది అంటే దానికి సుమన్ శర్మ అనే పర్సన్ అపాయింట్ అయింది దేనికండి? ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అపాయింట్ అయింది సుమన్ శర్మ. అదే ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కి అపాయింట్ ఎవరండి అంటే వర్తికా శుక్లా అనే పర్సన్ అపాయింట్ అయ్యారండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇది ఒక అవార్డ్ అనమాట. సో హూ వాజ్ అ పర్సన్ హ్యాస్ రీసెంట్లీ అవార్డెడ్. సో విచ్ ఆఫ్ ద organization has recently got award, that is prestigious Dun Bradstreet Corporate Award for 2021. సో దేనికి ఇచ్చారు ఈ అవార్డ్ అండి అంటే ఇన్ ద కేటగిరీ ఆఫ్ బెస్ట్ గ్రోత్ పర్ఫార్మెన్స్ పవర్ ఓన్లీ ఫర్ బెస్ట్ జనరేషన్ ఆఫ్ పవర్ సెక్టర్, పవర్ ఎనర్జీని బెస్ట్ జనరేట్ చేయడంలో చేసినందుకు ఈ కంపెనీకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అవార్డ్? దట్ ఈస్ డన్ బ్రాడ్స్ట్రీట్ కార్పొరేట్ అవార్డ్ అండి. సో ఈ అవార్డు ఎవరికి ఇచ్చారండి అంటే SJVN అనే కంపెనీకి ఇచ్చారు. సో SJVN ఈజ్ బిలాంగ్స్ టు పాట్నా ఓన్లీ. దీని హెడ్ ఆఫీస్ వచ్చి పాట్నాలో ఉంది. యాక్చువల్గా SJVN అంటే ఏంటి? దట్ ఈస్ సట్లజ్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది ఈ కంపెనీ పేరు అనమాట. సట్లజ్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇట్ ఈస్ హైడ్రో పవర్ జనరేషన్ కంపెనీ అండ్ హైడ్రో ఎనర్జీ పవర్ అండ్ ట్రాన్స్మిషన్ కంపెనీ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ SJVN. అండ్ ఈ కంపెనీకి రీసెంట్గా ఇది పాట్నాలో ఉందండి. దీనికి రీసెంట్గా ఈ కంపెనీకి రీసెంట్గా ప్రెస్టీజియస్ డన్ బ్రాడ్స్ట్రీట్ కార్పొరేట్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ఇన్ పాట్నా ఓన్లీ. క్లియర్? దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్. నెక్స్ట్ వన్ ఏంటండి అంటే సో రీసెంట్లీ in the August 2021 the finance minister released how much amount to 25 states, providing the grants to rural local bodies as per the recommendations of the 15th Finance Commission. 15th Finance Commission చెప్పినట్లు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న 25 స్టేట్స్లో ఉన్న విలేజెస్కి, రూరల్ బాడీస్కి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. సో ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టు ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉన్న 25 రాష్ట్రాల్లో ఉన్న రూరల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చింది అనేది క్వశ్చన్ అనమాట. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ దే ప్రొవైడెడ్. సో ఎంత ఇచ్చారండి అంటే దానికి ఆన్సర్ వచ్చి 13,335 crores అమౌంట్ ఆఫ్ మనీ దే ప్రొవైడెడ్.
సో వై దే గివెన్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఇంక్రీజ్ రూరల్ లైవ్లీహుడ్ ఫెసిలిటీస్. ఆ రాష్ట్రాల్లో ఆ విలేజెస్లో ఉన్న పర్సన్స్కి సపోర్ట్ ఇవ్వడం కోసం కానీ, వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం గురించి కానీ, వాళ్ళ లైవ్లీహుడ్లో కొంచెం మార్పు తీసుకురావడం గురించి కానీ, సో దానికి ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగిందండి. రీసెంట్గా ఇదే 15th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇంకొక మాట చెప్పారు. ఏది అంటే ఆల్ ఓవర్ ఇండియా దే హ్యావ్ టు స్టార్ట్ ద వైరాలజీ ల్యాబొరేటరీస్. సో హౌ మెనీ వైరాలజీ ల్యాబొరేటరీస్ దే ఆర్ గోయింగ్ టు సెటప్ ఆల్ ఓవర్ ద ఇండియా అండి అంటే దానికి ఆన్సర్ 42 అనమాట. సో ఫైనాన్స్ కమిషనర్ యొక్క రికమెండేషన్స్ ఇది కూడా. ఫైనాన్స్ కమిషనర్ యొక్క రికమెండేషన్స్ ద డ్యూరేషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఇస్ 2021 నుంచి 2025 వరకు, 2026 వరకు ఎన్కే సింగ్ అనే పర్సన్ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారండి. అలాగే సో ఇంకా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చాలా స్కీమ్స్ని అలొకేషన్స్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. హౌ మెనీ క్రోర్స్ అమౌంట్ ఆఫ్ మనీ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ అలొకేటెడ్ ఫర్ దిస్ వన్ అండి అంటే ద ఆన్సర్ వచ్చి 50,000 కోట్లను అలొకేట్ చేయడం జరిగింది. సో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ హౌ మెనీ క్రోర్స్ వాస్ అలొకేటెడ్ అండి అంటే దట్ ఈస్ 50,000 క్రోర్స్ అండి. సో అలాగే జలజీవన్ మిషన్ అనే ప్రోగ్రామ్ ఉంది చూసారా, జలజీవన్ మిషన్ అనే ప్రోగ్రామ్. సో అంటే జలజీవన్ మిషన్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అలొకేటెడ్ ఆల్మోస్ట్ 10,870 క్రోర్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ అండి. ఫర్ వెస్ట్ బెంగాల్ దే అలొకేటెడ్ ఆల్మోస్ట్ 6,998 క్రోర్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ వెస్ట్ బెంగాల్కి అలొకేట్ చేయడం జరిగింది. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇంతకుముందు 1,605 క్రోర్స్ ఉండేది, దీన్ని కాస్త రీసెంట్గా 9,800 క్రోర్స్ వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. At the same way for Tamil Nadu state is also they allocated 3,681 crores amount of money they allocated for the Tamil Nadu state under Jal Jeevan Mission project అంటాం. సో ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. జలజీవన్ మిషన్ అనేది 2024 వచ్చేటప్పటికి కంప్లీట్ అవ్వాలి. ఇండియాలో ఉన్న ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడమే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ బై ద ఎండ్ ఆఫ్ 2024 అండి. క్లియర్ కదా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ రజనీష్ కుమార్ అనే పర్సన్ ఏ బ్యాంక్కి రీసెంట్గా ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు అనేది క్వశ్చన్. సో యాక్చువల్లీ ఇంతకుముందు ఇతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఏ బ్యాంక్కి అపాయింట్ అయ్యారు? హీ వాస్ అపాయింట్ యాజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ స్టాండ్ హెచ్ఎస్బిసి బ్యాంక్. హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి ఇతన్ని రీసెంట్గా ఎవరు రజనీష్ కుమార్ అనే పర్సన్ని ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. సో దిస్ హెచ్ఎస్బిసి బ్యాంక్ ఈస్ బిలాంగ్స్ టు లండన్. ఇది లండన్లో దీని హెడ్ ఆఫీస్ ఉంది. వరల్డ్స్ లోకల్ ఏరియా బ్యాంక్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది. వరల్డ్ లోకల్ ఏరియా బ్యాంక్ అనమాట. సో ఆర్బిఎల్ బ్యాంక్ ఈజ్ ముంబై, స్టాండర్డ్ అండ్ చార్టర్డ్ బ్యాంక్ ఈజ్ లండన్, సిటీ బ్యాంక్ న్యూయార్క్లో ఉంది, బర్క్లేస్ బ్యాంక్ అనేది కూడా లండన్లోనే ఉంది. ఓకేనా? సో ఆర్బిఎల్ బ్యాంక్ ఈజ్ బిలాంగ్స్ టు ముంబై, దట్ ఈస్ అప్నోంకా బ్యాంక్ అనేది ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో హూ హాజ్ ఎలక్టెడ్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్కి కొత్తగా వైస్ ప్రెసిడెంట్ ఒక పర్సన్ అపాయింట్ చేశారు 4 సంవత్సరాలకి. ఎవరండి అంటే అతని పేరు సైరస్ పోంచా అనే పర్సన్ అపాయింట్ చేశారు. సైరస్ పోంచా వాస్ అపాయింట్ యాజ్ ఏ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారండి. అండ్ ఈ ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి కౌలాలంపూర్లో ఉంది. కౌలాలంపూర్. సో కౌలాలంపూర్ ఈస్ బిలాంగ్స్ టు మలేషియా కంట్రీ. మలేషియా కంట్రీ క్యాపిటల్ ఈస్ కౌలాలంపూర్. సేమ్ కౌలాలంపూర్ వీ కెన్ ఆల్సో హ్యావ్ ద వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ హెడ్ ఆఫీస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు సేమ్ ప్లేస్. ఇక్కడ ఏషియన్ స్క్వాడ్ ఫెడరేషన్ ఉన్న ప్లేస్లోనే మనకి వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ హెడ్ ఆఫీస్ కూడా అక్కడే ఉందండి. సైరస్ పోంచా అనే పర్సన్ వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. సరే, రామన్ మెగసెసే అవార్డు అనేది రీసెంట్గా ఇచ్చారు కదా. సో మొత్తం ఎంతమందికి రామన్ మెగసెస్ అవార్డ్స్ ఇచ్చారండి అంటే దేర్ ఆర్ టోటల్ 5 పర్సన్స్కి ఇచ్చారు. సో రామన్ మెగసెస్ అవార్డ్స్ని ఏ కంట్రీ ఇస్తుందండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ఫిలిపైన్స్ కంట్రీ వాళ్ళు రామన్ మెగసెస్ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. సో నా ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే దెన్ రామన్ మెగసెస్ అవార్డ్స్ మొత్తం 5గురికి ఇచ్చారు కదా. వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ కంట్రీ వాళ్ళకి ఇచ్చారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. బంగ్లాదేశ్ సో పర్సన్స్కి ఇచ్చారు కదా, అది ఇంపార్టెంట్. అలాగే పాకిస్తాన్ కంట్రీ ఇచ్చిన పర్సన్ కూడా ఉన్నారు. హీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్. బంగ్లాదేశ్ వ్యాక్సిన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్, హిజ్ నేమ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ ఫిర్దోసి ఖద్రీ అనే పర్సన్కి ఇచ్చారు. ఫిర్దోస్ ఖద్రీ అనే పర్సన్ అండి ఫ్రమ్ బంగ్లాదేశ్ కంట్రీ. పాకిస్తాన్ పర్సన్ ఎవరండి అంటే మహమ్మద్ అమ్జద్. మహమ్మద్ అమ్జద్ సాకిబ్. మహమ్మద్ అమ్జద్ సాకిబ్ అనే పర్సన్కి పాకిస్తాన్ కంట్రీ. ఇతను మైక్రో ఫైనాన్స్ రిలేటెడ్లో సెర్చ్ చేసేందుకు హీ వాస్ డిడ్ ద ఆన్సర్ ఇన్ మైక్రో ఫైనాన్స్ రిలేటెడ్ ఫీల్డ్. మైక్రో ఫైనాన్స్ అతనైతే దెన్ హీఈస్ అ మెడిసిన్ ఫీల్డ్ అనమాట, ఎస్పెషల్లీ వ్యాక్సిన్ సైంటిస్ట్. వీళ్ళిద్దరి పేర్లు ఇంపార్టెంట్ అండి. ఇంకా తర్వాత రాబర్ట్ బెలునో అనే పర్సన్ ఉన్నారు. తర్వాత విన్సీ అనే ఇంకొక పర్సన్ ఉన్నారు. విన్సెంట్ అనే ఒక పర్సన్ ఉన్నారు. సో దాని ఇంకొక సంస్థ కూడా ఉందండి, దట్ ఈస్ ఇండోనేషియా కంట్రీకి సంబంధించిన వాచ్ డాగ్ అని. ఇండోనేషియన్ వాచ్ డాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ కంపెనీ. సో వీళ్ళందరికీ ఇచ్చారు. బట్ వీళ్ళలో మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ బంగ్లాదేశ్ కంట్రీ అండ్ పాకిస్తాన్ కంట్రీకి సంబంధించిన వీళ్ళిద్దరు పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి.
ఈ ఫిలిప్ రామన్ మెగ్సెసే అవార్డ్ అనేది 1958 నుంచి ఇస్తున్నారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అనమాట. కమ్యూనిటీ క్రియేటివ్ లీడర్‌షిప్ అనే ఫీల్డ్ అవ్వచ్చు. తర్వాత ఇంకా దెన్ జర్నలిజం కానీ, లిటరేచర్ ఫీల్డ్స్‌లో గానీ, దెన్ హ్యుమానిటేరియన్ రిలేటెడ్ యాక్టివిటీస్‌లో గానీ, ఇలా మొత్తం చాలా మందికి రామన్ మెగ్సెసే అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని ఫీల్డ్స్ అనమాట. సో రీసెంట్‌గా బంగ్లాదేశ్ పర్సన్ ఫిర్దోసి ఖద్రి, పాకిస్తాన్ పర్సన్ ఈస్ మొహమ్మద్ అమ్జద్ సాకిబ్. The మైక్రో ఫైనాన్సెస్ పైనీర్ అండి. దెన్ వన్ మోర్ ఈజ్ ఇండోనేషియన్ వాచ్ డాగ్ కంపెనీ ఈజ్ ఆల్సో దే. ఈ జర్నలిజం ఫీల్డ్‌లో ఇచ్చారు. విన్సెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ హ్యుమానిటేరియన్ రిలేటెడ్ ఫీల్డ్‌లో ఇచ్చారు. దెన్ రాబర్ట్ ద పర్సన్ ఈజ్ బెలునో అనే పర్సన్ హీ ఈస్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్ కంట్రీకి సంబంధించిన పర్సన్. అతనికి ఈ అవార్డుని ప్రెజెంట్ చేయడం జరిగింది. సో బట్ దీస్ 2 పర్సన్స్ నేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు డెవలప్ ద ప్లాస్టిక్ ప్యాక్ట్? సో ఏ కంట్రీ వాళ్ళు ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు డెవలప్ ద ప్లాస్టిక్ ప్యాక్ట్ అంట. ప్యాక్ట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక అగ్రిమెంట్ అనమాట. ఏషియాలో ఏ దేశం ఫస్ట్ ప్లాస్టిక్ ప్యాక్ట్‌ని డెవలప్ చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకుంది అంటే ప్లాస్టిక్‌ని కంట్రోల్ చేయడం అనమాట. దిస్ ఈస్ మెయిన్ యూజ్డ్ టు ఎరాడికేట్ ద కంట్రోల్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్ అండి. సో ఏ కంట్రీ అండి అంటే అలా డిసైడ్ చేసిన కంట్రీ ఏది అంటే ఇండియా. చూద్దాం మరి నిజంగా ఎంతవరకు ప్లాస్టిక్‌ని కంట్రోల్ చేస్తారు. బట్ కాకపోతే ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు డెవలప్ ద ప్లాస్టిక్ ప్యాక్ట్ ఏది అంటే ఇండియానే. అలాగే ఇదే ఏషియన్ కంట్రీ రీసెంట్‌గా ఎయిత్ ఇదే ఇండియా అయింది రీసెంట్‌గా ఎయిత్ బీమ్‌స్టెక్ మీటింగ్ రీసెంట్‌గా ఎక్కడ జరిగిందంటే అది కూడా ఇండియాలోనే జరిగింది. ఎయిత్ బీమ్‌స్టెక్ మీటింగ్ ఈజ్ ఆల్సో విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా కంట్రీ. సో సింగపూర్‌కి ఇండియాకి మధ్యలో సింప్లెక్స్ అనే ఒక నావల్ ఎక్సర్సైజ్ కూడా జరిగింది కదా. సో దట్ ఈస్ సౌత్ చైనా సీలో సింప్లెక్స్ అనే ఒక నావల్ ఎక్సర్సైజ్ కూడా రీసెంట్‌గా చేశాం. సో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో జరిగింది. సరే హర్యానా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కోడ్ అనే బుక్‌ని ఎవరు రాశారు? హర్యానా ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కోడ్ అనే బుక్‌ని ధీరా ఖెందెల్వాల్ అనే పర్సన్ రాయడం జరిగింది. What's the name of the book? Haryana Environment and Pollution Code. Which is the book is mainly targeting about the Haryana state pollution, how the Haryana state has conducted the pollution code ని ఎలా కండక్ట్ చేశారు, పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు అనే దాని మీద ధీరా ఖండేల్వాల్ అనే పర్సన్ ఈ బుక్ రాశారండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి టెల్ మీ హియర్. So with which nation India has recently signed an agreement for the cooperations in development of air-launched UAV. Air-launched UAV అంటే that is unmanned aerial vehicle అంటాం. Unmanned aerial vehicle. So aerial vehicle it is a full form of UAV. సో చెప్పండి unmanned aerial vehicles is nothing but that is a drones అండి. మనం అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇవి డ్రోన్స్ అంటాం. డ్రోన్స్ కూడా చాలా టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు వేరే వాటి మీద బ్లాస్ట్ చేయడం కోసం కానీ టార్గెట్గా. సో అన్మానెడ్ అంటే ఇట్ ఇస్ నాట్ అ హ్యూమన్ బీయింగ్. సో ఇట్ ఈస్ రన్నింగ్ వితౌట్ హ్యావింగ్ ద పైలట్స్, వితౌట్ ఎనీ ద క్రూస్, వితౌట్ ఎనీ ప్యాసింజర్స్, ఎవరు లేకుండా రన్ అయితే క్రోన్స్ అవుతారు. రిమోట్ కంట్రోల్ యాక్సెస్తో రన్ చేస్తూ ఉంటాం. దీనివల్ల దీనికి ఏమైనా అయినా కానీ హ్యూమన్ లాస్ ఏం జరగదండి. సో ఆ వెహికల్ ఒకటి పోతుంది అంతే తప్ప. సో ఇప్పుడు చెప్పండి డ్రోన్ టెక్నాలజీస్ చాలా కంట్రీస్ డెవలప్ చేస్తున్నాయి. వేరే కంట్రీస్ని టార్గెట్ చేయడం కోసం మనుషులు చనిపోకుండా డ్రోన్స్తో అటాక్ చేస్తున్నారు. సో మన ఇండియా మీద కూడా రీసెంట్గా డ్రోన్స్ అటాక్ జరిగింది కదా. సో కాబట్టి దీన్ని టార్గెట్ చేస్తూ దాని ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డిజైనింగ్ వన్ టైప్ ఆఫ్ డ్రోన్స్ that is considered it is called as a unmanned, it is called as a air launched UAV అంటాం. సో ఎయిర్ లాంచ్డ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ నథింగ్ బట్ డ్రోన్స్. సో వీటిని డెవలప్మెంట్ కోసం మన కంట్రీ వాళ్ళు ఏ కంట్రీతో అగ్రిమెంట్ చేసుకున్నామండి అంటే ద ఆన్సర్ షుడ్ బి యుఎస్ కంట్రీ. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్ లాంచ్డ్ డ్రోన్స్ ఇండియా హ్యాస్ మేడ్ ఏ కోఆపరేషన్ విత్ యుఎస్ కంట్రీస్ ఆన్సర్ అండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ టు బి హూ హెస్ వన్ ద ఫార్ములా 1 డచ్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్? తెలుసు కదండి. ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ మ్యాక్స్ వెస్టెప్పన్ ఫ్రమ్ ద రెడ్ బుల్ డ్రైవర్. మ్యాక్స్ వెస్టెప్పన్ ఈ సీజన్లో మొత్తం 7 టైటిల్స్ గెలిచారు. సో మొనాకో ఒకటి, ఎమిలియా రోమన్గా ఒకటి, ఫ్రెంచ్ ఒకటి, స్టెరియన్ ఒకటి, ఆస్ట్రియన్ ఒకటి, దెన్ బెల్జియం ఒకటి అండ్ డచ్ గ్రాండ్ ప్రిక్స్ అంటాం. ఇవన్నీ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పున్నాను, అందుకే అగైన్ ఐఎమ్ నాట్ రైటింగ్. అలాగే దీంతో పాటు మన లూయిస్ హామిల్టన్ అనే పర్సన్ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచారు. దట్ ఈస్ పోర్చుగీస్ ఒకటి, స్పెయిన్ ఒకటి, బహ్రెయిన్ ఒకటి, దెన్ రీసెంట్గా జరిగిన దట్ ఈస్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ అంటాం. వీళ్ళు మొత్తం కలిపి అతను 7, ఇతను 4, మొత్తం 11 అయిపోయినాయి. ఇంకా 2 మిగిలి ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి దట్ ఈస్ హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్, అది రీసెంట్గా జరిగింది. ద పర్సన్ ఈస్ ఎస్టాబెన్ ఒకెన్ అనే పర్సన్ ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన వాడు గెలిచాడు. ఇంకొక పర్సన్ ఉన్నారు కదా అజర్బైజాన్, సర్జియో పెరెజ్ అనే పర్సన్, హీ వాస్ ఫ్రమ్ ద మెక్సికో డ్రైవర్ హ్యాస్ వన్ ద అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది ఒక అవార్డ్ అనమాట. సో హూ హాస్ వన్ ద అవార్డ్? ద అవార్డ్ నేమ్ ఈస్ బెహ్లర్ టర్టైల్ కన్జర్వేషన్ అవార్డ్. బెహ్లర్ టర్టల్ కన్జర్వేషన్ అవార్డ్ అనేది ఒక పర్సన్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి అంటే దిస్ పర్సన్ బ్రింగింగ్ ద 3 క్రిటికల్లీ ఎండేంజర్డ్ టర్టిల్ కన్జర్వేషన్స్ స్పైసెస్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ ఆఫ్ ఎక్స్టింక్షన్. ఇతను రీసెంట్గా ఒక 3 టర్టిల్స్ని సేవ్ చేశాడండి. సో ఎందుకంటే అంటే ఆ టర్టిల్ జాతి అంతా అంతరించిపోతుంది కాబట్టి టు సేవ్ ద టర్టిల్ హీ వాస్ ప్రొటెక్టెడ్ దిస్ టైప్ ఆఫ్ టర్టిల్స్. సో కాబట్టి
ఈ పర్సన్‌కి ఈ ఎలాంటి అంతరించిపోతున్న యానిమల్స్‌ని ప్రొటెక్ట్ చేసినందుకు అతనికి ఆ టైప్ ఆఫ్ అవార్డ్ ఇచ్చారు. అదేది అంటే టర్టిల్స్ అంటాం. సో, కాబట్టి బహలైర్ టర్టిల్స్ కన్జర్వేషన్ అవార్డ్ హాస్ రిసీవ్డ్ బై ద విచ్ ఆఫ్ ద పర్సన్ అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి అండ్ హియర్ ద ఆన్సర్ ఈస్ శైలేంద్ర సింగ్ హాస్ వన్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్ ఓన్లీ. ఆన్సర్ ఏది? శైలేంద్ర సింగ్ అనే పర్సన్ ఈ అవార్డ్‌ని గెలుచుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఫర్ దిస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ టర్టిల్ కన్జర్వేషన్. ఫర్ డూయింగ్ ద టర్టిల్ కన్జర్వేషన్ దట్స్ వై హి గాట్ అవార్డ్. సో, ద ఆన్సర్ షుడ్ బి శైలేంద్ర సింగ్ అనే పర్సన్‌కి ఇచ్చారండి. సో, తాబేళ్లని కాపాడినందుకు అనమాట. సరే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ అపాయింట్ చేసింది. సో ద ఆన్సర్ ఈస్ హూ విల్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ సెట్ అప్ బై ఆర్బీఐ. క్లియర్ కదా? సో ఎందుకు ఆ కమిటీ ఎందుకు అపాయింట్ చేశారంటే టు రివ్యూ ద అప్లికేషన్స్ అండ్ గివ్ ద రికమెండేషన్స్ ఆన్ ద న్యూ అంబ్రెల్లా ఎంటిటీ లైసెన్స్. కొంతమంది కొన్ని కంపెనీలు ఏం చేశాయంటే న్యూ అంబ్రెల్లా ఎంటిటీ లైసెన్స్ కోసం ఆర్బీఐకి అప్లై చేశారు. న్యూ అంబ్రెల్లా ఎంటిటీ లైసెన్స్ అంటాం వాటిని. మరి అప్లై చేసిన అందరికీ లైసెన్స్ ఇవ్వరు కదా? బ్యాంకులు చాలా మంది మేము బ్యాంకులు పెడతాం లైసెన్స్ అప్లై చేయొచ్చు. ఆర్బీఐ అందరికీ ఇస్తుందా? సో ఇట్ ఈస్ మేయింగ్ సమ్ అప్లికేషన్స్ మొత్తాన్ని వెరిఫై చేయాలి కాబట్టి అలాగే ఆర్బీఐ ఒక కమిటీని వేసి ఆ కమిటీకి ఒక పర్సన్ని హెడ్గా అపాయింట్ చేసింది. ఆ కమిటీలో మొత్తం 5 ఉంటారు. ఆ 5 ఇతనే హెడ్ అనమాట. సో అతని హెడ్ ఎవరండి అంటే ఆన్సర్ వచ్చి పి వాసుదేవన్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. హీ వాజ్ జనరల్ మేనేజర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐకి తను జనరల్ మేనేజర్గా ఉన్నాడు. అతను అపాయింట్ చేశారు. సరే ఇంతకీ మన క్వశ్చన్ అనమాట, సార్ ఏంది ఇది న్యూ అంబ్రెల్లా ఎంటిటీ అంటే? సో న్యూ అంబ్రెల్లా ఎంటిటీ అంటే ఇట్స్ అ కాంపిటేటర్ ఫర్ ద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియాలో ఎన్పిసిఐ గురించి మనకు అందరికి ఐడియా ఉందిగా. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇస్ పర్ఫార్మింగ్ ద రీటైల్ పేమెంట్స్ ఇన్ ఇండియా. సో ఇట్ ఈస్ డూయింగ్ ద రీటైల్ పేమెంట్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. ఈ రీటైల్ పేమెంట్స్ ఆపరేషన్స్ చేయడం కోసమే ఇంకొక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నారు. దోస్ ఆల్ కాల్డ్ యాజ్ ఎ న్యూ అంబ్రెల్లా ఎంటిటీస్ అంట. అంబ్రెల్లా మీన్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద ప్లేస్ వేర్ వీ కెన్ పర్ఫార్మ్ ఆల్ రీటైల్ పేమెంట్స్. ఎన్పిసిఐ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అంబ్రెల్లా రీటైల్ పేమెంట్ ఎంటిటీ ఓన్లీ. అలాగే ఇది కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇట్ విల్ బికమ్ ద కాంపిటేటర్ ఫర్ దిస్ వన్. ఫ్యూచర్లో వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే దిస్ ఇస్ మెయిన్లీ ఫోకసింగ్ అబౌట్ ఇట్ ఈస్ మెయిన్లీ టార్గెటింగ్ ఇన్ ద స్మాల్ అండ్ మీడియం స్కేల్ సెక్టార్ పీపుల్స్ ఇన్ ఇండియా. స్మాల్ అండ్ మీడియం స్కేల్ సెక్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ, అలాగే మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళకి పేమెంట్ సర్వీసెస్ ఇవ్వడం కోసం, వాళ్ళకి రిటైల్ సర్వీసెస్ ఇవ్వడం కోసం స్టార్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. సో కాబట్టి న్యూ అంబ్రెల్లా ఎంటిటీ కోసం ఆర్బీఐ ఒక కమిటీని అపాయింట్ చేసింది. ద వాసుదేవన్ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ అనమాట. సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి అరుణ్ కుమార్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు చూసారా? ఇతను బీపీసీఎల్కి రీసెంట్గా అపాయింట్ అయిన ఒక చైర్మన్ అవుతారండి. బీపీసీఎల్, భారత్ పెట్రోలియం. సరే ఈ క్వశ్చన్ చూడండి. ఇండియన్ ఆర్మీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మల్టీలేటరల్ ఎక్సర్సైజ్. ఇది ఒక మల్టీలేటరల్ ఎక్సర్సైజ్, దాని పేరు జపాడ్. జపాడ్ అనే మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? ఎవరెవరికి మధ్యలో? ఇండియాకిను ఇంకో దేశానికి. ఎక్కడ జరిగింది? ఇండియాకిను. ఇట్ ఈస్ హ్యాపెండ్ బిట్వీన్ రష్యా. ఇది కూడా ఒక మన ఎక్సర్సైజెస్లో చెప్పుకోవచ్చు. మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీకి, మన ఇండియన్ ఆర్మీకి ఆ దేశం యొక్క సంబంధించిన ఆర్మీ. ఎక్కడ జరిగింది? రష్యాలో జరిగిందండి. ఓకేనా? సో ద ఆన్సర్ షుడ్ బి జపాడ్ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఇండియా అండ్ బిట్వీన్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి ఆయుష్ మినిస్టర్ ఆప్కే ద్వార్ అనే కాంపియన్ని రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఆప్కే ద్వార్ అనే కాంపియన్. సో ఈ ఆప్కే ద్వార్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఎవరు? మన ఆయుష్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ అనే పర్సన్ రీసెంట్గా డిక్లేర్ చేశారు కదా. హీ వాజ్ ఎర్లియర్ యాక్టింగ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం స్టేట్ అండి. ఇప్పుడు దట్ ఈస్ హిమంత బిశ్వ శర్మ అనే పర్సన్ అస్సాంకి సీఎంగా ఉన్నారు. ఈ ఆయుష్ మినిస్టర్ రీసెంట్గా ఈ కాంపియన్ స్టార్ట్ చేశారు, ఆయుష్ ఘర్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ స్టార్టెడ్ లాంచ్డ్ ఇన్ మోర్ దెన్ 45 లొకేషన్స్ అక్రాస్ కంట్రీ. సో ఇండియా మొత్తం మీద ఒక 45 లొకేషన్స్లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈ ఫస్ట్ ఆయుష్ ఘర్ అనే ప్రోగ్రామ్ హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ చేసిందండి. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 45 సిటీస్ ఆర్ 45 లొకేషన్స్లో ఇంప్లిమెంట్ చేసేసారు. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దెన్ హోమ్ క్వారంటైన్స్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ హెల్ప్ తీసుకొని, వాట్సాప్స్ అవ్వచ్చు, ఫేస్బుక్లు కానీ, లేకపోతే వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో కాలింగ్స్ ద్వారా చేసి వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం. అంటే లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, యోగా చేయించడం కానీ. ఎందుకంటే దే హ్యావ్ టు రికవర్ అండి. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్స్ యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద హోమ్ క్వారంటైన్ పేషెంట్స్. అలా వీళ్ళు కొంతమందిని ఒక ట్రూప్గా అపాయింట్ చేస్తారు. వీళ్ళ పని అదనమాట. సో వచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చారా లేదా వాళ్ళకి వీడియో కాల్ చేయడం, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ వాళ్ళకి ఎక్సర్సైజులు, యోగాలు అవి చేయిస్తాడు అనమాట. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ కూడా. సో ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే ఆయుష్ మినిస్ట్రీ హ్యాస్ స్టార్టెడ్ అండి. సో మన ఆయుష్ మినిస్ట్రీ ఎవరనండి? ద ఆన్సర్ షుడ్ బి సర్బానంద సోనోవాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో విచ్ నియో బ్యాంక్ జాయిన్డ్ ద అకౌంట్స్ అగ్రిగేటర్ నెట్వర్క్ బై ద 8 మేజర్ బ్యాంక్స్. సో రీసెంట్గా ఒక నియో బ్యాంక్ రీసెంట్గా ఒక అగ్రిమెంట్లో పార్టిసిపేట్ చేసింది. సో అగ్రిమెంట్ దేని గురించి అండి అంటే అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్ అంటాం. సో దేంట్లో జాయిన్ అయింది? అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్లో ఒక నియో బ్యాంక్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది. సో దీంట్లో ఆల్రెడీ ఇంకొక మన ఇండియాలో ఉన్న 8 మేజర్ బ్యాంక్స్ కూడా జాయిన్ అయి ఉన్నాయి. దాంట్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉంది, కోటాక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంక్, ఇలా మొత్తం 8 బ్యాంకులు ఇంక్లూడ్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంతకీ ఏ బ్యాంక్ మనకి దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నారండి అంటే దానికి ఆన్సర్ నియో ఎఫ్ఐ అనే ఒక బ్యాంక్ అండి. ఇంతకీ దేనికోసం ఈ అగ్రిమెంట్ జరిగిందంటే ఇట్ ఈజ్ ఈజీలీ యాక్సెస్ అండ్ షేర్ ద కస్టమర్ డేటా.
సో ఈజీగా మన కస్టమర్ యొక్క ఫైనాన్షియల్ డేటాని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, దాని అలాగే షేర్ చేసుకోవచ్చు అందుకోసం అనమాట. ఇప్పుడు మన క్వశ్చన్ సార్ ఇంతకీ నియో బ్యాంకింగ్ అంటే ఏంది అని. నియో బ్యాంక్ మీన్స్ ఇట్ ఈస్ ఆఫరింగ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ ఆన్లైన్. దెర్ ఇస్ నో ఫిజికల్ బ్రాంచెస్. బ్రాంచ్ ఫిజికల్గా ఉండదు, కానీ అన్ని ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్లు కానీ బ్యాంకింగ్ సర్వీసెస్లు ట్రాన్స్ఫర్లు అన్ని కూడా ఆన్లైన్లో చేయొచ్చు అనమాట. దాన్ని నియో బ్యాంక్ అంటాం. సో అలాంటి నియో బ్యాంక్ సంబంధించిన ఒక కంపెనీ దాన్ని నియో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, దట్ ఈస్ నియో ఎఫ్ఐ అంట. ఈ నియో ఎఫ్ఐ అనేది రీసెంట్గా చేసిన అగ్రిమెంట్ ఇది. సో దాంతో రీసెంట్గా వీళ్ళు మొత్తం కలిపి వీళ్ళు ఆ 8 బ్యాంకులు అందరూ కలిసి పేమెంట్ అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్లో జాయిన్ అయ్యారండి. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే దే కెన్ యాక్సెస్ ఆల్ ద టైప్ ఆఫ్ కస్టమర్స్ డేటా, షేర్ చేసుకోవచ్చు డేటాని, ఈ ఫైనాన్షియల్ డేటా మొత్తాన్ని యాక్సెస్ చేయొచ్చు. చాలా సింపుల్గా కస్టమర్ యొక్క సర్వీసెస్ ఇవ్వచ్చు అనమాట. దానికోసం స్టార్ట్ చేశారండి. దానికి ఆన్సర్ ఏది అంటే నియో ఎఫ్ఐ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఎఫ్ఐ అనేది ఒక బ్యాంక్ పేరు, ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ యొక్క పేరు అనమాట ఇది. సరేనా. ఈ ఎఫ్ఐ అనే వాళ్ళు రీసెంట్గా ఫెడరల్ బ్యాంక్తో కూడా అగ్రిమెంట్ చేసుకున్నారండి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫెడ్ అనే యాప్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఫెడరల్ బ్యాంక్ వాళ్ళే రీసెంట్గా ఫెడ్ అనే యాప్ని అప్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సరే, జిఎస్టీ కలెక్షన్స్ అనేది ఆగస్ట్ మంత్లో ఎంత అనేది క్వశ్చన్ అనమాట. హౌ మచ్ ఫెల్, తగ్గిందండి జిఎస్టీ కలెక్షన్స్ కంపేర్ టు జూలై. ఆగస్ట్ మంత్లో జిఎస్టీ కలెక్షన్స్ 1.12 lakhs crores ఉన్నాయి. అదే జూలై మంత్లో జిఎస్టీ కలెక్షన్స్ ఎంత ఉన్నాయో తెలుసా? జూలై మంత్లో 1.16 lakhs crores అండి. ఇది జూలై మంత్లో అనమాట. సో ఆగస్ట్లో వెళ్తా 1.12. అదే మరి జూన్ మంత్లో ఎలా ఉన్నాయి జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేటప్పటికి 1 లేదులేండి, 90 to 2,800 crores. నేను రౌండ్ ఫిగర్లో రాస్తున్నాను, ఇంత అమౌంట్ అనమాట. అదే మే మంత్లో అనుకోండి 1.2000 అనమాట, 1,02,000 lakhs crores. ఇది మనకి మే మంత్లో ఉన్నది. ఏప్రిల్ మంత్ ఆల్ టైమ్ రికార్డ్ అండి. ఇప్పుడు వరకు జిఎస్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏప్రిల్లోనే ఎక్కువ కలెక్షన్ జరిగాయి. సో 1.41 lakhs crores, 1.41 lakhs crores అమౌంట్ ఆఫ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. ఇది జిఎస్టీ కలెక్షన్స్ అనమాట. సో కాబట్టి జూలై, జూను, మే అండ్ ఏప్రిల్. సో ఇప్పుడు వరకు అన్ని జరిగిన కలెక్షన్స్లో ఎక్కువ జిఎస్టీ కలెక్షన్ జరిగింది ఏప్రిల్ మంత్లోనే 1.41 lakhs అండి. సో మరి తర్వాత ప్లేస్లో మనకి జూలై మంత్ ఉంది 1.16 lakhs ఉంది. తర్వాత ఆగస్ట్ మంత్ 1.12 lakhs అనమాట. ఓకే, సో ఇవి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ వాల్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో when will rules for calculating the taxable interest on PF contributions beyond the specific limits come into effect? జనరల్గా చాలా మంది మన ఎంప్లాయీస్ వాళ్ళు పిఎఫ్ పే చేస్తూ ఉంటారు. ఏదర్ దట్ ఈస్ జీపీఎఫ్ అవ్వచ్చు, లేకపోతే ఈపీఎఫ్ అవ్వచ్చు. అదే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అవ్వచ్చు, లేదా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కానీ. ఇదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పే చేస్తారు, ఇవైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ కడుతూ ఉంటారు. సో ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటాం. ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా పిఎఫ్ పే చేస్తున్నప్పుడు ఆ పిఎఫ్ మీద ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఆ పిఎఫ్ మీద వచ్చే వడ్డీ మీద గవర్నమెంట్ ఆఫ్ ట్యాక్స్ వేయాలని డిసైడ్ చేసింది. ఎంత దాటితే ట్యాక్స్ వేస్తారండి అంటే అదంతా కూడా 5 lakhs అండి. సో 5 lakhs ఏదైనా ఒక పిఎఫ్ అమౌంట్ మీద వచ్చే వడ్డీ అనేది 5 లక్షల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాటి మీద గవర్నమెంట్ ఆఫ్ ట్యాక్స్ వేయాలని డిసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్స్ ఏంటి అంటే సిటీసీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాస్ట్ టు కంపెనీ అంటాం. కాస్ట్ టు కంపెనీస్ ఇది ఒక ప్యాకేజ్ అనమాట. సిటీసీ ప్యాకేజ్ ఎవరికైతే ఉంటుందో, సరే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళలో పిఎఫ్ కట్టాలంటే కొంత అమౌంట్ ఆఫ్ మనీ ఎంప్లాయీ వేయాలి, ఎంప్లాయీ కొంత అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అలా కూడా ఎంప్లాయర్ కూడా కొంత అమౌంట్ ఆఫ్ మనీ వేయాల్సి వస్తుంది ఎంప్లాయర్. సో జనరల్గా మీరు ఈ జీపీఎఫ్లో మీరు మాట్లాడుకున్నట్లయితే ఓకేనా. సో సగం అమౌంట్ ఆఫ్ పిఎఫ్ ఏదైతే ఉంటుందో అది మన అకౌంట్ నుంచి కట్ చేస్తారు, ఇంకొక సగం అమౌంట్ ఆఫ్ మనీ కంపెనీ వేస్తుంది, మొత్తం తీసుకెళ్ళి పిఎఫ్లో డిపాజిట్ చేస్తాం. అలా అయితే 5 లక్షలు మీ వడ్డీ దాటి తర్వాత మీకు దాని మీద ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా సిటీసీలో లెక్క ఉంటుందండి. ఎంప్లాయీ ఇద్దరు కంట్రిబ్యూషన్ కూడా మన దగ్గర నుంచే కలెక్ట్ చేస్తారు. అదే ఎంప్లాయీ దగ్గర నుంచే. ఎంప్లాయర్ ఏం సపరేట్గా వేయడు, అది అతని కంట్రిబ్యూషన్ మన కంట్రిబ్యూషన్ మొత్తం మన శాలరీ నుంచి వేసేస్తారు. అలాంటి కేసెస్లో మొత్తం ఇప్పుడు యాక్చువల్గా ఇతను 1000 రూపాయలు కడితే మనం 1000 రూపాయలు కడతాం. మన అకౌంట్ నుంచి 1000 రూపాయలు కట్ అయితే ఎంప్లాయీ అకౌంట్ నుంచి 1000 రూపాయలు కట్ అవుతుంది. అదే ఎంప్లాయీ నుంచి 1000, ఎంప్లాయర్ నుంచి 1000 అనమాట, మొత్తం 2000. అలా కాకుండా 2000 రూపాయలు మన అకౌంట్ నుంచి వేస్తే అది సిటీసీ అవుతుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ పిఎఫ్లో మొత్తం కంట్రిబ్యూషన్ కంప్లీట్లీ బ్యాడ్ బై ద ఎంప్లాయీ, అంతా కూడా ఎంప్లాయీ బే చేస్తున్నట్లయితే అతనికి వచ్చే వడ్డీ 2,50,000 దాటితే, మోర్ దెన్ 2.5 lakhs దాటితే ఆ వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ కట్టాలి. అలా కాకుండా ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఉంది, ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఉంది. అలాంటి కేసెస్లో 5 లక్షల వడ్డీ దాటిన తర్వాత ట్యాక్స్ కట్టాలి.
అలా కాకుండా మొత్తం మన అకౌంట్ నుంచి కట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు 2,50,000 రూపాయలు వడ్డీ దాటితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ 2 పాయింట్ గుర్తుపెట్టుకోండి, 5 lakhs అండ్ 2 lakhs. కానీ ఎప్పటి నుంచి ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయబోతున్నారండి అంటే ఇట్ ఈస్ అప్లికేబుల్ ఆన్ ద 1st of April 2022 నుంచి ఇది ఇండియాలో ఇంప్లిమెంటేషన్ కోసం రెడీ చేస్తున్నారన్నమాట. ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఇన్ 1st of April 2022. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దెన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ ఎవరు? ద పర్సన్ ఈస్ జేబీ మహాపాత్ర అనే పర్సన్ అపాయింట్ చేశారు. హీ రీప్లేస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పీసీ మోడీ. పీసీ మోడీ ప్లేస్ లో జేబీ మహాపాత్ర అనే పర్సన్ రీసెంట్ గా అపాయింట్ అయ్యారండి. ద ఆన్సర్ షుడ్ బి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ విచ్ ఈస్ హ్యావింగ్ ద హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు న్యూఢిల్లీ. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఎవరు రీసెంట్ గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ గా అపాయింట్ చేశారండి అంటే ఆన్సర్ షుడ్ బి జేబీ మహాపాత్ర వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పీసీ మోడీ ఓన్లీ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ అరుణ్ రాస్తే అనే పర్సన్ దేనికి ఎండీగా అపాయింట్ చేశారు? నేషనల్ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ డెరివేటివ్ ఆఫ్ ఇండియా అనే ఒక కంపెనీకి అరుణ్ రాస్తే అనే పర్సన్ ని రీసెంట్ గా ఎలా అపాయింట్ చేశారండి అంటే డైరెక్టర్ గా సిఓ అండ్ ఎండీగా అపాయింట్ చేశారు. 12th డిఫెన్స్ ఎక్స్పో మీటింగ్ అనేది ఎక్కడ జరగబోతుంది 2022 సంవత్సరంలో? డిఫెన్స్ ఎక్స్పో అంటే ఇట్ నథింగ్ బట్ డిఫెన్స్ ఎగ్జిబిషన్, అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని ఎగ్జిబిషన్ చేస్తారనమాట, చూపిస్తారు. ఈ డిఫెన్స్ ఎక్స్పో మీటింగ్ 2022 ఎక్కడండి అంటే ఆన్సర్ వచ్చేటప్పుడు గాంధీనగర్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్. సో 11th డిఫెన్స్ ఎక్స్పో మీటింగ్ ఎక్కడ జరిగింది? 11th డిఫెన్స్ ఎక్స్పో మీటింగ్ ఇట్ ఈస్ హ్యాపెండ్ 2020లో జరిగింది. ఎక్కడ జరిగింది 2020లో? లక్నోలో హోస్ట్ చేశారు. లక్నో మీన్స్ దట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. అదే 10th ఎక్స్పో మీటింగ్ 2019లో జరిగింది విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ చెన్నై. ఇది చెన్నైలో జరిగింది. కానీ 2021లో లేకుండా డైరెక్ట్గా 2022లో కండక్ట్ చేస్తున్నారు. సో ఎందుకండి అంటే కోవిడ్ వల్ల 2021 ఈస్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్ కాబట్టి దాన్ని 2022కి ప్రొలాంగ్ చేశారండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. యా సీ ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. So which company has received the final approval from the Insurance Regulatory Development Authority of India for its acquisition of Bharati AXA Life Insurance? So which of the companies going to purchase Bharati AXA Life Insurance? ఇన్సూరెన్స్ ఐఆర్డిఏ వాళ్ళు రీసెంట్గా అప్రూవల్ ఇచ్చేశారు. సో ఈ భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్సెస్ని ఒక కంపెనీ కొనబోతుంది. ఏ కంపెనీకి ఐఆర్డీఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారండి అంటే దానికి ఆన్సర్ వచ్చి ఐసిఐసిఐ లాంబార్డ్ అండి. సో ఐసిఐసిఐ లాంబార్డ్ హ్యాస్ గోయింగ్ టు పర్చేస్ భారతీయ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్. ఎంత అమౌంట్కి? 2,500 crores అండి. సో దిస్ భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్కి ఐసిసిఐ లాంబార్డ్ వాళ్ళు 2,500 కోట్లు ఇస్తున్నారు. అలాగే ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీని హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు పర్చేస్ చేస్తున్నారండి. సో అది కూడా ఉంది. ఆల్మోస్ట్ అగ్రిమెంట్ కూడా దెన్ ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ద న్యూస్. సో చూడండి ఐసిఐసిఐ లాంబార్డ్ వాళ్ళు భారతీయ యాక్సాని కొంటున్నారు. ఎక్సైడ్ జనరల్ ఇన్సూరెన్స్ అలా ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్సైడ్ ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పర్చేస్ చేస్తున్నారండి. సో దట్ ఈస్ ఇన్ నెక్స్ట్ స్లైడ్లో ఆ క్వశ్చన్ కూడా వస్తుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని యొక్క రిటైర్మెంట్ ఏజ్ని పెంచారు. రిటైర్మెంట్ ఏజ్ అంటే దాని మాక్సిమం ఏజ్ని ఇంక్రీజ్ చేశారు. సో నేషనల్ పెన్షన్ పాలసీ ఈజ్ అండర్ ద పెన్షన్ ఫండ్ రెగ్యులేట్ డెవలప్మెంట్ అథారిటీ ఆస్ కంట్రోలింగ్ దిస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. సో దీంట్లో ఎవరైనా ఈ పెన్షన్ స్కీమ్లు అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఈ పెన్షన్ పాలసీని తీసుకోవాలనుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేటప్పుడు ఇంతకుముందు 18 years ఉండేది, మాక్సిమం 65 years ఉండేదండి. నౌ ద మాక్సిమం ఏజ్ 65 years కెన్ బి ఇంక్రీజెస్ టు 70 years అనమాట. ఇప్పుడు దీన్ని 70 సంవత్సరాలకి ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు క్వశ్చన్ అదే. సో ద మాక్సిమం ఏజ్ ఆఫ్ జాయినింగ్ ద నేషనల్ పెన్షన్ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు వాట్ ఫ్రమ్ 65 years బై ద పెన్షన్ ఫండ్ రెగ్యులేట్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఎవరు? పెన్షన్ ఫండ్ రెగ్యులేట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో నేషనల్ పెన్షన్ స్కీమ్ యొక్క మాక్సిమం ఏజ్ని ఇంక్రీజ్ చేశారు. ఎక్కడ నుంచి? 65 years నుంచి ఎంతకు పెంచారండి అంటే 70 yearsకి పెంచడం జరిగింది. సో పిఎఫ్ఆర్డీఏ హెడ్ ఆఫీస్ వచ్చి ఎక్కడ ఉందండి అంటే దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. సో ఇట్ విల్ హ్యావ్ ద హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు న్యూఢిల్లీ అనమాట. ఓకేనా? ఇది పెన్షన్స్ని రెగ్యులేట్ చేసే ఒక అథారిటీ అండి. అలాగే మన ఇండియాలో ఎల్ఐసి యొక్క చైర్మన్ యొక్క టెన్యూర్ని ఎన్ని సంవత్సరాలు ఇంక్రీజ్ చేశారు? 62 సంవత్సరాలకి. అలాగే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎండీస్ అండ్ సిఇఓస్ యొక్క టెన్యూర్ని ఎంతవరకు పెంచారండి అంటే దట్ ఇంక్రీజెస్ టు 70 years వరకు ఇంక్రీజ్ చేశారండి. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క టెన్యూర్ కూడా 70 years వరకే పెంచారు. అంటే ఏదైనా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఒక పర్సన్ 15 సంవత్సరాల వరకు ఎండీసీయూగా యాక్ట్ చేయొచ్చు. అంటే ఒకేసారి కాదు, 3 tenures అనమాట. అంటే 5 years 5 years 5 years అలా. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The next point should be see how much amount loan agreement has been signed between the Japan International Cooperation Agency. ఎంత అమౌంట్ ఆఫ్ లోన్ అగ్రిమెంట్ అనేది ఒక అగ్రిమెంట్ జరిగిందండి. ఇది ఒక ఫైనల్ లోన్ రిలేటెడ్ అగ్రిమెంట్ అనమాట. సో హౌ మచ్ అమౌంట్ లోన్ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ సైన్డ్ బిట్వీన్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అండ్ ఇండియాస్ నార్థన్ ఆర్క్ క్యాపిటల్స్. ఇండియాస్ నార్థన్ క్యాపిటల్ అనే కంపెనీ అలాగే జపాన్ సంబంధించిన జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వాళ్ళు ఇద్దరూ కలిసి ఒక లోన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వాళ్ళు కొంత డబ్బుని ఈ నార్థన్ ఆర్క్ క్యాపిటల్స్ అనే కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. దేనికోసం అండి అంటే వీళ్ళంతా ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు
మన ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్స్ కొంతమంది ఫీమేల్ పర్సన్స్కి ఫైనాన్షియల్గా లోన్ ఇవ్వాలి. సో మన ఇండియాలో ఉన్న ఫీమేల్ పర్సన్స్ని సపోర్ట్ చేయడం కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వాళ్ళు దే ఆర్ రెడీ టు గివ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఇండియా, ఎస్పెషల్లీ ద ఆర్గనైజేషన్ ఈస్ నార్థన్ ఆర్క్ క్యాపిటల్. ఇట్స్ వన్ ఆఫ్ ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ అనమాట. వాళ్ళ ద్వారా ఇండియాలో ఉన్న ఫీమేల్ పర్సన్స్కి సపోర్ట్ చేయడం, ఏకే ఎంటర్ప్రినర్షిప్స్ కానీ ఏ టైప్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివన్నీ కండక్ట్ చేయడం కోసం. సో ఎంత అమౌంట్ అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి $50 million ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో హూ విల్ హెడ్ ద కమిటీ ఫార్మ్డ్ బై ద ఇన్ఫర్మేషన్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్? అనురాగ్ సింగ్ అనే పర్సన్ ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ యాక్ట్ చేస్తున్నారు. ఇతను ఒక కమిటీ అపాయింట్ చేశారు. సో దేనికండి ఆ కమిటీ అంటే దిస్ కమిటీ హాస్ ఎగ్జిస్టింగ్ ద గైడ్లైన్స్ విట్ ఈస్ రివ్యూయింగ్ ద ఎగ్జిస్టింగ్ గైడ్లైన్స్ ఆఫ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్స్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జర్నలిస్టుల కోసం ఏదైతే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ స్టార్ట్ చేసిందో వాటిని మానిటర్ చేయడం కోసం, వాళ్ళని అబ్జర్వ్ చేయడం కోసం ఒక కమిటీని వేశారు. సో ఆ కమిటీకి హెడ్గా ఎవరున్నారండి అంటే ద ఆన్సర్ షుడ్ బి అశోక్ కుమార్ థండన్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. సో జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ reviewing committee, the head is considered as a Ashok Kumar Tandon, which is appointed by the person is considered as a the information broadcasting minister of India. Anurag Thakur was appointed. Ashok Kumar Tandon is head of this one. Hamirpur అనేది అనురాగ్ సింగ్ ఠాకూర్ యొక్క కన్సిస్టెన్సీ అండి, ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అవుతారండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా to promote the investment in the state as well as further increase the ease of doing business for the US Chamber of Companies. సో చూడండి, మన ఇండియాకి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ అనేది ఎలాగైతే ఉంటుందో దెన్ అమెరికా కంట్రీ కెన్ ఆల్సో హ్యావ్ ద అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఓకేనా? సో అవర్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఎస్పెషల్లీ అవర్ ఇండియన్ గవర్నమెంట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ మేడ్ ఏ MOU విత్ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో దేనికి అగ్రిమెంట్ చేశారండి అంటే టు ప్రమోట్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్. వాళ్ళ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళ పెట్టాలనే ఉద్దేశంతో చేసుకున్నారనమాట. సో అలాగే దాంతోపాటు ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఆ స్టేట్ టాప్లో ఉండాలి అనేది. సో బిజినెసెస్ బాగా చేయాలనే ఉద్దేశంతో, ప్లస్ అలాగే ఆ స్టేట్లో ఆ కంట్రీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, అది ఆ స్టేట్కే మంచిది కదా, కొన్ని కంపెనీలు స్టార్ట్ అవుతాయి, బిజినెస్ బాగా జరుగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆ స్టేట్ టాప్లో ఉంటుంది కూడా. ఓకే, ఇప్పుడు ఈజ్ ఆఫ్ లివింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాప్లో ఉందండి. ఇప్పుడు అలాగే వేరే స్టేట్స్ ఏదైతే ఫస్ట్ ప్లేస్లో ఉండాలని డిక్లేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అటే మంచి పొజిషన్లో వెళ్ళాలి కాబట్టి చేసుకుంటున్నారనమాట. సో ఇంతకీ ఏ స్టేట్ అది అంటే ఆన్సర్ పంజాబ్ అండి. సో పంజాబ్ స్టేట్ యొక్క ఇంప్రూవ్మెంట్ జరగాలనే ఉద్దేశంతో చేశారు. సో ద పంజాబ్ స్టేట్కి రీసెంట్గా అమరేందర్ సింగ్ అనే పర్సన్ సీఎం పొజిషన్ నుంచి తప్పుకొని చరణ్జిత్ సింగ్ అనే పర్సన్ కొత్త సీఎం అయ్యారు. సో వీ నో దట్ పాయింట్. సో ఇది ఆన్సర్ అదండి. పంజాబ్ స్టేట్ వాళ్ళు సోను సూద్ని ఆ స్టేట్ వ్యాక్సినేషన్ డ్రైవ్కి అంబాసిడర్గా అపాయింట్ చేశారు. కరోనా ముక్త్ బింద్ అభియాన్ అనేది కూడా పంజాబ్ స్టేట్ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఆశీర్వాద్ అనే స్కీమ్ కూడా పంజాబ్ స్టేట్ వాళ్ళే రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో బైలేటరల్ ఎక్సర్సైజ్ ఇది అయిపోయిందిగా. ఆసి ఇండెక్స్ అనేది ఏ దేశాలకు మధ్యలో జరిగిన ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా అండ్ ఆస్ట్రేలియా. సో ఎక్కడ జరిగింది? ఇది ఆస్ట్రేలియాలోనే జరిగిందండి. సో విచ్ ఇస్ రాయల్ ఆస్ట్రేలియన్ ఆర్మీ, ఇట్స్ అ బైలేటరల్ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ హ్యాపెండ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. సో విచ్ ఇస్ ఆన్సర్ షుడ్ బి ఆస్ట్రేలియా ఓన్లీ. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఎవరండి రీసెంట్గా రామాచార్యులు అనే పర్సన్ మన రాజ్యసభకి సెక్రటరీగా ఉన్నారు, సెక్రటరీ జనరల్ అనమాట. రాజ్యసభకి సెక్రటరీ జనరల్గా పీపీకే రామాచార్యుని రీసెంట్గా అపాయింట్ చేశారు. దిస్ పర్సన్ రీప్లేస్డ్ విచ్ పర్సన్? ఇతను ఎవరి ప్లేస్లో అపాయింట్ అయ్యారు? హీ వాజ్ అపాయింటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దేశ్ దీపక్ వర్మ అనే పర్సన్ ప్లేస్లో అపాయింట్ అయ్యారు. దేశ్ దీపక్ వర్మ ప్లేస్లో రామాచార్యులు అనే పర్సన్ కొత్తగా అపాయింట్ అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్. రాజ్యసభకి చైర్మన్ ఎవరు? వి నో ద పర్సన్ షుడ్ బి వెంకయ్య నాయుడు. రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఎవరు అండి? హరివంశ్ అనే పర్సన్ రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారు. రాజ్యసభకి లీడర్గా రీసెంట్గా పీయూష్ గోయల్ని అపాయింట్ చేశారు. డిప్యూటీ లీడర్గా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అనే పర్సన్ డిప్యూటీ లీడర్గా ఉన్నారు. అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరండి అంటే మల్లికార్జున ఖార్గే అనే పర్సన్ రాజ్యసభకి అపోజిషన్ పార్టీ లీడర్గా యాక్ట్ చేస్తున్నారు. రాజ్యసభలో మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు? 250 మంది ఉంటారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 245 మంది. ఎక్కువ ఎక్కడి నుంచి? ఉత్తరప్రదేశ్ నుంచి. ఎంతమంది? 31. తక్కువ ఎక్కడి నుంచి అండి అంటే దాని అస్సాం స్టేటు, మేఘాలయ, మిజోరం, త్రిపుర, గోవా, సిక్కిం ఈ స్టేట్స్ నుంచి ఒక్కొక్కళ్ళే ఉన్నారు. రాజ్యసభ యొక్క ఎంపీ యొక్క మాక్సిమం ఏజ్ ఎంత, అదే మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 30 years అండి. రాజ్యసభకి 30, లోక్సభకి 30. లోక్సభకి 25 అనమాట. రాజ్యసభ యొక్క మినిమం ఏజ్ ఎంత అండి అంటే 30 years ఉండాలి. అదే లోక్సభకి ఎంత ఉండాలి? 25 years ఉంటే సరిపోతుంది. అలాగే ఎమ్మెల్యేకి ఎంత ఉండాలి? ఎమ్మెల్యేకి ఎంత ఉండాలి అండి అంటే దట్ ఈస్ 25 years ఎమ్మెల్యేకి. ఎమ్మెల్సీకి అయితే 30 years అండి. గవర్నర్కి ఎంత ఉండాలి? 35. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత? అగైన్ 35. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత? అగైన్ 35. ప్రైమ్ మినిస్టర్కి ఎంత అండి? ప్రైమ్ మినిస్టర్ కూడా 25. దెన్ సీఎంకి ఎంత ఉండాలి? 25 years ఉండాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్
వీళ్ళకి ఎంత అండి అంటే 21 ఇయర్స్. ఇదేంటండి ఇది ఎందుకు చెప్తున్నారని క్వశ్చన్ రావచ్చు. ఒక్కోసారి అడుగుతున్నారండి రాజ్యసభ, లోక్సభ యొక్క వాళ్ళ యొక్క మినిమం ఏజెస్ ఎంత అని. సో లోక్సభకి 552 మెంబర్స్ ఉంటారు. వాళ్ళలో 545 మెంబర్స్ ఇప్పుడు కరెంట్ ఉన్నారు. ఎక్కువ ఉంది ఉత్తరప్రదేశ్ నుంచి 80 మంది ఉన్నారండి. తక్కువ సిక్కిము, మేఘాలయ, నాగాలాండ్ స్టేట్ నుంచి ఒక్కొక్క పర్సనే ఉన్నారు. సరే కాబట్టి ఇది కొంచెం బేసిక్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇది అడుగుతారు అంటే ఇంతకుముందు చాలా సార్లు అడుగున్నారు కాబట్టి ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్సర్స్. సరే మీకు పాసిబుల్ ఉంటే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ఇనాగ్రేటెడ్ ద రూరల్ ఎంటర్ప్రైజెస్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ టైటిల్ సాత్. సాత్ అనే ప్రోగ్రామ్ని రూరల్ ఎంటర్ప్రైజెస్ అంటే రూరల్ ఏరియాస్లో పీపుల్స్ని సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్ పేరు సాత్. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ గివింగ్ ద సపోర్ట్ ఫర్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్స్ అండి. ఆ స్టేట్లో ఉన్న ఉమెన్స్కి సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేశారు. ఇంతకు ఎవరు స్టార్ట్ చేశారు ఇది? దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్ స్టేట్ గవర్నర్ అండి. అర్థమైంది కదా పాయింట్ అనేది. విచ్ హూ వాస్ ఇనాగ్రేటెడ్ ద రూరల్ ఎంటర్ప్రైజెస్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్. రూరల్ ఎంటర్ప్రైజెస్ యాక్సిలరేషన్ అంటే గివింగ్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఫర్ ద రూరల్ ఏరియాస్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ త్రూ ద ఎస్హెచ్జీస్ అండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న ఉమెన్స్కి సపోర్ట్ చేయడం కోసం మనోజ్ సిన్హా జమ్మూ కాశ్మీర్ యొక్క గవర్నర్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? Let's see. So which of the following has become the signatory to the United Nations Global Compact, the world's largest sustainability initiative? So the answer should be Sai Life Sciences. Question చూడండి ఒకసారి. Which of the following has become the signatory? ఎవరు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కంపాక్ట్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు? దేనికోసం అండి అంటే వరల్డ్స్ లార్జెస్ట్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ ఫర్ మేకింగ్ ద సస్టైనబిలిటీ డెవలప్మెంట్లో టాప్గా ఉండాలనే ఉద్దేశంతో. అన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఆ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, దెన్ లైక్ క్లైమేట్ని సేవ్ చేయడం కానీ, పొల్యూషన్స్ని రెడ్యూస్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయడం కానీ, ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్లో పార్ట్సేనండి. సో ద ఆన్సర్ ఏది అంటే సాయి లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ వాళ్ళు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కంపాక్ట్ ఇట్స్ బిలాంగ్స్ న్యూయార్క్ బేస్డ్ కంపెనీతో చేసిన ఒక ఎంఓయూ అనమాట. న్యూయార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కంపాక్ట్. బికాస్ రీజన్ ఇట్స్ టు ఇంక్రీజ్ ద సస్టైనబిలిటీ ఇన్ ఇండియా. సో దట్స్ వే సాయి లైఫ్ సైన్సెస్ ఇట్స్ బిలాంగ్స్ టు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. యాక్చువల్లీ ఇది చాలా ఇన్నోవేషన్స్ కానీ, రీసెర్చ్ యాక్టివిటీస్లో కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన కంపెనీ అనమాట ఇది. సో కాబట్టి దాంతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ కంట్రీ హోస్టెడ్ ద 8th మీటింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టర్మినల్ సో టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్స్ కంట్రీస్? అదే దట్ ఈస్ నథింగ్ బట్ బీమ్స్టెక్. సో ఏ దేశం రీసెంట్గా 8th మీటింగ్ ఆఫ్ బీమ్స్టెక్స్ మీటింగ్ని ఏ కంట్రీ కండక్ట్ చేసిందండి అంటే ఆన్సర్ వచ్చి దీనికి ఇండియా అవుతుంది. సో బీమ్స్టెక్లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి అంటే దెర్ ఆర్ టోటల్ 7 కంట్రీస్. సో బీమ్స్టెక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది దీని ఫుల్ ఫామ్ అవుతుంది. దెర్ ఆర్ టోటల్ 7 కంట్రీస్ ఆర్ దేర్. సో ఈ 7 కంట్రీస్ ఏవి అంటే ఒకటి బంగ్లాదేశ్ కంట్రీ అవుతుంది. ఎగ్జామినేషన్ సమ్ టైమ్ దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. Bangladesh. Next one is I for India there. So M for we can say Myanmar. So Myanmar అనేది M అవుతుంది. Then next one is S for we can say Sri Lanka. And T for Thailand country. So Thailand. Then next one is N for Nepal is ఒక కంట్రీ ఉంది. అలాగే భూటాన్ అనేది కూడా ఇంకొక కంట్రీ అనమాట. సో ఇలా మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి అంటే బీమ్స్టాక్లో మొత్తం 7 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈసారి 2020లో మన జరిగిన బీమ్స్టాక్ 2021 బీమ్స్టాక్ ఈస్ హ్యాపెండ్ ఇన్ దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి ఇండియా. సో మన ఇండియా నుంచి మన ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో త్రిలోచన్ మహాపాత్ర అనే పర్సన్ అటెండ్ చేశారు. త్రిలోచన్ మహాపాత్ర. ఓకేనా? సో ఇతను మన బీమ్స్టాక్ కంప్లీట్కి మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేసిన పర్సన్ అండి. మహాపాత్ర యూ కెన్ సే. క్లియర్ కదా? సో దిస్ ఈస్ అ ఆన్సర్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. విచ్ కంట్రీ హాస్ హోస్టెడ్ ద బీమ్స్టాక్ సమిట్ అండి? ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఇండియా ఓన్లీ. So which railway station has been awarded the 5-star Eat Right Station? 5-star Eat Right Station certification for providing high quality and nutritional food to passengers by Food Safety Standard Authority of India. So Food Safety Standard Authority of India ka head office వచ్చి న్యూఢిల్లీలో ఉంది. దీని చైర్మన్ కింద రీతా టియోటా అనే పర్సన్ చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారు. రీతా టియోటా. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే అంటే వీళ్ళు రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్ని ఇండియాలోనే 5-star రేటింగ్ ఇచ్చారు. బెస్ట్ రైల్వే స్టేషన్ కింద డిక్లేర్ చేశారు. ఎందుకంటే అంటే అక్కడ ఉన్న ప్యాసింజర్స్కి వీళ్ళు ఇచ్చే ఫుడ్ చాలా క్వాలిటీ అండి. హై క్వాలిటీ అండ్ బెస్ట్ న్యూట్రిషనల్ ఫుడ్ దే ఆర్ ప్రొవైడింగ్ టు ప్యాసింజర్స్. దట్స్ వై దిస్ రైల్వే స్టేషన్ హాస్ గాట్ ద 5-star రేటింగ్. ద రైల్వే స్టేషన్ ఈస్ బిలాంగ్స్ టు చండీగఢ్ రైల్వే స్టేషన్. సో ఎక్కడుంది అది? చండీగఢ్ రైల్వే స్టేషన్కి ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేశారు. సో ఇట్స్ ద బెస్ట్ 5-star ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ ఈస్ గివెన్ టు చండీగఢ్ రైల్వే స్టేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హూ ఫ్రమ్ ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ఏ బోర్డ్ ఆఫ్ చూడండి ఇంటర్నేషనల్ లీగల్ అసిస్టెంట్ కన్సోర్టియంకి ఇండియా నుంచి ఒక పర్సన్ని హెడ్గా అపాయింట్ చేశారు. సో ఇంటర్నేషనల్ లీగల్ అసిస్టెన్స్ కన్సోర్టియం అనేది ఎక్కడ ఉందండి అంటే దిస్ ఈస్ బిలాంగ్స్ టు స్టాక్ హోమ్లో ఉందండి.
స్టాక్ హోమ్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? వీ కెన్ సే ఇట్ ఈస్ ఇన్ స్వీడన్ కంట్రీలో దీని హెడ్ ఆఫీస్ ఉంది. స్వీడన్ కంట్రీ అంటాం. అక్కడ స్టాక్ హోమ్ ఈజ్ అ క్యాపిటల్ కదా. సో ఇంటర్నేషనల్ లీగల్ అసిస్టెన్స్ కన్సోర్టియం అనేది ఒక గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. సో దే ఆర్ ఎక్స్పర్ట్స్ అని చెప్పొచ్చు. సో దే ఆర్ సాల్వింగ్ ద సమ్ టైప్ ఆఫ్ క్రిటికల్ జడ్జిమెంట్స్, దే ఆర్ గివింగ్ ద టైప్ ఆఫ్ ఇష్యూస్, దే కెన్ సాల్వ్ ద సమ్ టైప్ ఆఫ్ కేసెస్ సాల్వ్ చేస్తారు. లీగల్ రైట్స్ మీద కానీ, ఐ మీన్ హ్యూమన్ రైట్స్ కానీ, ఇలాంటి ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. అని అందుకే ఇంటర్నేషనల్ లీగల్ అసిస్టెంట్స్ కన్సోర్టియం అని పిలుస్తారండి. సో దానికి ఇండియా నుంచి ఒక పర్సన్ హెడ్గా అపాయింట్ చేశారు. ఇతను ఏషియాలో సెకండ్ పర్సన్ అనమాట, మన ఏషియా కాంటినెంట్ నుంచి. బట్ ఇండియా నుంచి ఫస్ట్ పర్సన్. సో వాట్స్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? ప్రశాంత్ కుమార్ అనే పర్సన్ రీసెంట్గా అపాయింట్ చేసుకున్నారండి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. సో విచ్ బ్యాంక్ హ్యాస్ రోప్డ్ ద ఇండియాస్ హాకీ ప్లేయర్? ఏ బ్యాంక్ రీసెంట్గా రాణి రాంపాల్ అనే హాకీ ప్లేయర్ని, అలాగే స్మృతి మందాన అనే క్రికెట్ ప్లేయర్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసిందండి? అంటే దానికి ఆన్సర్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. సో రాణి రాంపాల్ అలాగే స్మృతి మందాన, ఒక హాకీ ప్లేయర్, ఫీమేల్ హాకీ, ఒక ఫీమేల్ క్రికెటర్, ఇద్దరిని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. ఇదే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రీసెంట్గా గరిమా అనే ఒక సేవింగ్ అకౌంట్ని స్టార్ట్ చేసింది, గరిమా సేవింగ్ అకౌంట్. అలాగే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఎన్ స్టోర్ అనే ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు, వాళ్ళ రిటైలర్స్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం. అలాగే ఎన్ఐఆర్ఏ అనే ఒక కంపెనీతో కూడా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎంఓఈ చేసుకోవడం జరిగింది టు గివ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ టు దేర్ కస్టమర్స్ అండి. సో ఇదంతా కూడా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించిన పాయింట్స్. ఫెడ్డీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ని ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారు. 1 crore ఫాస్ట్ ట్యాక్స్ని ఇష్యూ చేసి టాప్ ప్లేస్లో పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఉందండి. ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో రీసెంట్గా భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక బ్యాంక్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇవ్వడం కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అగ్రిమెంట్ అండి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థకి ఇదొక స్టీల్ ప్లాంట్ అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇంకొక పేరు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటాం. దీనికి రీసెంట్గా అపాయింట్ అయిన కొత్త చైర్మన్ ఎవరు? సో ద నేమ్ ఆఫ్ ద చైర్మన్ ఈస్ అతుల్ భట్ అనే పర్సన్ని కొత్తగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి హెడ్గా అపాయింట్ చేశారు. డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి డిసైడ్ చేశారు. సో ఇప్పుడు చూడండి, అతుల్ భట్ అనే పర్సన్ ఆ కంపెనీకి కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ కూడా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, ఇప్పుడు బుక్ చూద్దాం. ఏ రూడ్ లైఫ్ ద మెమోరియర్, ఈ బుక్ని ఎవరు రాశారు? ఏ రూడ్ లైఫ్ అనే బుక్ని ఎవరు రాశారండి అంటే ద ఆన్సర్ షుడ్ బి వీర్ సంఘవి అనే పర్సన్ రాశారండి. వీర్ సంఘవి హాస్ రిటన్ ద బుక్. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ ఏ రూడ్ లైఫ్ ద మెమోరియర్. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ సి. సో ఎవరండి? సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి కొత్తగా ఏ బ్యాంక్ని, ఏ కంట్రీని కొత్త నెంబర్గా తీసుకున్నారు? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యాక్చువల్లీ విల్ హ్యావ్ ద 5 కంట్రీసే. సో ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ విల్ హ్యావ్ హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు షాంఘైలో దీని హెడ్ ఆఫీస్ ఉంది, షాంఘై. So that is in China. So New Development Bank have only 5 members countries are there till now. So what are the 5 countries are there? We know those are the BRICS countries and BRICS లో 5 దేశాలు దీంట్లో మెంబర్స్ గా ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. Now the one more country has become the 6th member. The answer is considered as Bangladesh. సో బంగ్లాదేశ్ ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో 6th మెంబర్ కిందకి ఇంక్లూడ్ చేశారు. ఇన్ ఫ్యూచర్ ఇంకా పెరగొచ్చండి. ఇప్పుడు 2014 సంవత్సరంలో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని స్టార్ట్ చేశారు విత్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ 5 బ్యాంక్స్. వీళ్ళ అన్ని కంట్రీస్ మెజారిటీ ఆఫ్ ద కంట్రిబ్యూషన్ మొత్తం 5 దేశాలదే. ఇప్పుడు బంగ్లాదేశ్ కంట్రీని కూడా కొత్తగా యాడ్ చేసుకున్నారండి. సరేనా? బంగ్లాదేశ్ కంట్రీ క్యాపిటల్ ఇస్ ఢాకా, కరెన్సీ టాకా అవుతుంది. షేక్ హసీనా ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ కంట్రీ. సో ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక. సో స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం రావ్ ఇంద్రజిత్ అనే పర్సన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండి. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం మన ఇండియాక జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎంత ఉంది అని అడుగుతున్నది. ఆన్సర్ వచ్చి 20.1% అండి. సో ఇందాక మీకు మూడీ ప్రకారం చెప్పాను 9.6 అని, ఇదేమో స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం 20.1% అంటున్నారండి. యూ కెన్ సీ ఇది కాదో కరెక్టో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు చూడండి, హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ని కొనుక్కుంది అన్నారు. సో విత్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ? హెచ్డిఎఫ్సి లైఫ్ హ్యాస్ పర్చేస్డ్ ఎక్సైడ్ లైఫ్. సో విత్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ అంటే 6,687 crores అమౌంట్ ఆఫ్ మనీ. సి, సో హెచ్డిఎఫ్సి లైఫ్ హ్యాస్ పెయిడ్ 6,687 crores టు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎక్విజేషన్స్. భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ని రీసెంట్గా పర్చేస్ చేసిన కంపెనీ ఏది? ఐసిఐసి లాంబార్డ్. ఇప్పుడు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ని కొనుక్కుంటున్న కంపెనీ ఏది? ఆన్సర్ వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సి లైఫ్ అనే కంపెనీని కొనుక్కుంటుందండి. బైజూస్ ఆకాష్ని పర్చేస్ చేయడం జరిగింది. బిగ్ బాస్కెట్ని టాటా డిజిటల్స్ వాళ్ళు 64% ఆఫ్ షేర్గా ఉన్నారండి. ఇలా చాలా కంపెనీస్ రీసెంట్గా ఎక్విజేషన్లో వెళ్ళిపోయాయి. కరోనా వల్ల అన్ని కంపెనీస్ కొట్టుకుపోయాయండి. సరే, ఇంకొకటి చూద్దాం. బసంత్ కుమార్ మిశ్రా అనే పర్సన్ హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద neurosurgeon. He is one of the neurosurgeon and he was recently got the one of the great award, International Lifetime Achievement Award in Neurosurgery. ఇతను న్యూరోసర్జన్ కాబట్టి ఇతనికి ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ న్యూరోసర్జరీని ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరాలజికల్ సర్జన్స్.
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరాలజీ సర్జన్స్ ఇతనికి ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ న్యూరో సర్జరీ అవార్డు ఇచ్చారు. అండ్ హీ వాస్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద స్టేట్ అండి అంటే హీ వాస్ ఫ్రమ్ ద ఒడిస్సా స్టేట్. హీ వాస్ ఫ్రమ్ ఒడిస్సా స్టేట్ పర్సన్ ఓన్లీ. సో ఒడిస్సా స్టేట్ ఈజ్ రీసెంట్లీ సెలబ్రేట్ రాజప్రభ అనే ఫెస్టివల్ రీసెంట్గా సెలబ్రేట్ చేశారు. వరల్డ్ ఉమెన్స్ ఫస్ట్ స్కిల్ సెంటర్ ఒడిస్సాలోనే ఉంది. రూపెక్స్ జట్టి ప్రాజెక్ట్ని ఒడిస్సా స్టేట్లోనే స్టార్ట్ చేశారు. సో దట్ దేర్ ఆర్ ద డిఫరెంట్ పాయింట్స్ ఆర్ దేర్ ఫర్ ఒడిస్సా స్టేట్. ఇప్పుడు బసంత్ కుమార్ అండ్ పర్సన్ ఒడిస్సా బిలాంగింగ్ పర్సన్కి ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ క్లైమేట్ సమిట్ని ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది? ఇంటర్నేషనల్ క్లైమేట్ సమిట్ ఈస్ ఆల్సో హోస్టెడ్ బై ద కంట్రీస్ ఇండియా ఓన్లీ. బీమ్స్టెక్ సమిట్ ఇండియాలోనే జరిగింది. ఇప్పుడు ఇదేమో ఇంటర్నేషనల్ క్లైమేట్ సమిట్ కూడా ఇండియాలోనే. సో ఇంటర్నేషనల్ క్లైమేట్ సమిట్ హెస్ మెయిన్లీ ఫోకసింగ్ అబౌట్ ద హైడ్రోజన్ ఈకో సిస్టమ్. సో దే టార్గెటింగ్ ఆన్ హైడ్రోజన్ ఈకో సిస్టమ్ అండి. అంటే ఎక్కువ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి టు సేవ్ ద ఎన్విరాన్మెంట్. సో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి, హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో చేసిన అగ్రిమెంట్ ఇది. దెన్ ఇట్ ఈస్ వేర్ కండక్టెడ్ ఇంటర్నేషనల్ క్లైమేట్ సమిట్ అండి అంటే రిమెంబర్ ద పాయింట్ విచ్ ఈస్ హ్యాపెన్ ఇన్ ఇండియా కంట్రీ ఓన్లీ. సో ఇండియాలో 13th బ్రిక్స్ సమిట్ ఇండియాలోనే జరగబోతుంది. సో T20 2022 సంవత్సరంలో ఇండియాలోనే హోస్ట్ 2023లో సో దిస్ టైప్ ఆఫ్ G20 సమిట్ కూడా ఇండియాలోనే జరగబోతుంది. సో మనకి 2023 క్రికెట్ వరల్డ్ కప్ కూడా ఇండియాలోనే జరగబోతుంది. సో ఇలా చాలా ఉన్నాయండి ఇండియాకి సంబంధించినవి. సరే ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇంటర్నేషనల్ క్లైమేట్ సమిట్ ఎక్కడ అంటే ద ఆన్సర్ షుడ్ బి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ కంట్రీస్ నావీ షిప్ అండి? ఏ దేశానికి సంబంధించిన నావల్ షిప్? దాని పేరు దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎడ్జార్డ్ జర్ ఈజ్ అ నావీ షిప్ ఆఫ్ వన్ కంట్రీ. సో ఏ కంట్రీకి సంబంధించిన నావీ షిప్, అలాగే మన ఇండియాకి సంబంధించిన INS తబార్ అనే షిప్స్ ఇద్దరు ఒక టైప్ ఆఫ్ నావల్ ఎక్సర్సైజ్ చేశారు. దాన్ని మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంటాం. ఎక్కడ జరిగింది ఆ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్? ఏ కంట్రీకి సంబంధించిన నావల్ షిప్ మన ఇండియా నావల్ షిప్తో INS తబార్తో కలిసి మల్టీలాటరల్ అగ్రిమెంట్ చేసుకున్నారండి అంటే మా పార్ట్నర్షిప్ జరిగింది ఎక్కడ అండి అంటే ద ఆన్సర్ షుడ్ బి అల్జేరియా కంట్రీకి సంబంధించిన నావల్ షిప్. అల్జేరియా కంట్రీకి సంబంధించిన నావల్ షిప్ పేరేంటి? ఎజల్జర్. సో మన ఇండియాకి సంబంధించింది INS తబార్. వీళ్ళిద్దరూ చేసిన ఏమనొచ్చు మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంట, మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందండి అని క్వశ్చన్ అడగొచ్చు అండి. ద ఆన్సర్ షుడ్ బి మొనాకో అనే కంట్రీలో చేశారు. సో కాబట్టి మొనాకో కంట్రీలో వీళ్ళు అన్ని నావల్ షిప్సేగా నావల్ అగ్రిమెంట్ జరిగిందండి ఇండియాకి. దెన్ అల్జీరియా కంట్రీకి. ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీ. మొనాకో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్. ఈ దేశాలకు మధ్యలో జరిగిన ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అది జరిగింది మొనాకో కంట్రీలో. సో ఇండియాకిను అల్జీరియా కంట్రీకి మధ్యలో జరిగిందండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ యూనివర్సిటీస్ టాప్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బెస్ట్ 400 యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్? 2022 రిపోర్ట్ ప్రకారం వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, సో టైమ్స్ మ్యాగజైన్స్ రిలీజ్ చేసిన టైమ్స్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలో ఉన్న మొత్తం 400 యూనివర్సిటీస్లో మన ఏ యూనివర్సిటీ టాప్లో ఉంది? ద ఆన్సర్ షుడ్ బి ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఓన్లీ. సో ద సెకండ్ ప్లేస్ goes to California University is there, that is in second place. Third place goes to Harvard University is available, that is in third place only. హార్వర్డ్ యూనివర్సిటీ యూఎస్లో ఉంది, కాలిఫోర్నియా ఈజ్ ఆల్సో యూఎస్ఏ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లండన్లో ఉంది. మరి దీంట్లో మన ఇండియన్ యూనివర్సిటీస్ ఏవి లేవా అంటే 3 ఉన్నాయి. మన ఇండియన్ యూనివర్సిటీస్లో మూడిట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ ఏది? దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు అనేది ఈ టాప్ 400 యూనివర్సిటీస్లో 3 యూనివర్సిటీస్ మాత్రమే అనేవి ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు అనమాట. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ కంపెనీ హ్యాస్ వన్ ద ప్రెస్టీజియస్ గ్లోబల్ ATD బెస్ట్ అవార్డ్? ఆల్టర్నేటివ్ టాలెంట్ డెవలప్మెంట్ అవార్డ్స్ రీసెంట్గా ఇచ్చారు. దాంట్లో మన ఏ కంపెనీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే మొత్తం సో దే రిలీజ్డ్ ద మొత్తం టాప్ 20లో కొన్ని కంపెనీస్ రిలీజ్ చేశారు. సో దాంట్లో 2 ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. ఏవేవి అంటే ఒకటి లార్సెన్ అండ్ టార్బో టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ ఒకటి, దట్ ఈస్ ఆల్టర్నేటివ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ కంపెనీస్ అంటాం. దాంట్లో ఒకటి లార్సెన్ అండ్ టార్బో. తర్వాత వచ్చేటప్పటికి సెకండ్ ప్లేస్లో ఉన్న కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక ప్రైవేట్ ఎంటిటీ, ఇది ఒక మహారత్న కంపెనీ అనమాట. ఈ రెండే దట్ దే రిలీజ్డ్ ద రిపోర్ట్ ఏదది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ATD రిపోర్ట్స్ అంటాం. దాంట్లో మన ఇండియావి ఎస్పెషల్లీ లార్సెన్ అండ్ టార్బో ఒకటి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మాత్రమే ఉన్నాయండి. ఓకేనా? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ నేషన్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఏ లార్జెస్ట్ స్టార్టప్ ఈకో సిస్టమ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో ఏ దేశం లార్జెస్ట్ స్టార్టప్ ఈకో సిస్టమ్గా ఉందండి అంటే ఫస్ట్ ప్లేస్లో యాక్చువల్గా US కంట్రీ ఈజ్ ఇన్ ఫస్ట్ అండి. చైనా కంట్రీ వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత ఇండియా ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్. సో మనకు డౌట్ అనమాట, స్టార్టప్స్ అంటే ఐడియా ఉంది. సో కొత్త కంపెనీస్ అనేవి స్టార్టప్స్ అవుతాయి. మరి ఈకో సిస్టమ్ అంటే ఏంటి? టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ కానీ, యానిమల్స్ని కానీ, ఫారెస్ట్ని కానీ వాటన్నిటి ప్రొటెక్ట్ చేస్తే మన ఈకో సిస్టమ్ బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు రిపోర్ట్ని దేని బేసేసి ఇచ్చారండి అంటే యూనికాన్ అనే దాన్ని బట్టి బేసేసి ఇచ్చారు. యూనికాన్స్ అంటాం. సో మనకు డౌట్ అండి, యూనికాన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఒక వెహికలే కాదనట్లా. యూనికాన్ అనేది మన బైక్స్, హోండా యూనికాన్ కాదండి. యూనికాన్ ఇట్స్ వన్ ఆఫ్ ద నేమ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హార్స్. గుర్రాన్ని యూనికాన్ అంటాం. కాకపోతే ఈ గుర్రం నార్మల్గా ఉండే గుర్రాలు కాదండి. ఒక కొమ్ము ఉంటుంది గుర్రానికి, సింగిల్ హార్న్. మనకు డౌట్ అనమాట, గుర్రానికి కొమ్ములు కూడా ఉంటాయా అని.
కానీ కొన్ని కేటగిరీస్లో వన్ ఆఫ్ ద హార్స్ విల్ బి దే, దాన్ని యూనికాన్ అంటాం. ఒకే ఒక కొమ్మున్న ఒక గుర్రాన్ని యూనికాన్ హార్స్ అంటాం. అది ఆల్ ఓవర్ ద వరల్డ్లో చాలా తక్కువ ఉన్నాయండి. ఇండియాలోనే 51 ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా లేదా 51 ఓన్లీ. అలాంటి యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడంలో ఈకో సిస్టంలో టాప్లో ఉన్న దేశం ఏది అని క్వశ్చన్ అనమాట. అలాంటి అదే దాన్ని ఈకో సిస్టమ్ అంటాం. సో ఆన్సర్ వచ్చేది యూఎస్ ఉంది. యూఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆల్మోస్ట్ యూఎస్ఏ కెన్ హ్యావ్ మోర్ దెన్ 380 to 90 యూనికాన్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత చైనా కంట్రీ విల్ బి దేర్. సో ఆల్మోస్ట్ చైనాలో అరౌండ్ 200 వరకు ఉన్నాయండి. కానీ ఇండియాలో 51 మాత్రమే ఉన్నాయి కాబట్టి సో మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం. యూఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. సో కాబట్టి విచ్ నేషన్ హాస్ ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ ఇన్ ద వరల్డ్? వీ కెన్ సే ఆన్సర్ షుడ్ బి యూఎస్ఏ. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి టెల్ మీ హియర్. సో నాయిసియల్ ఇంటర్నేషనల్ ఓపెన్ 2021 చెస్ టోర్నమెంట్ జరిగిందండి. ఎవరు గెలిచారు? ఇది ఫ్రాన్స్లో జరిగింది. ఈ చెస్ టోర్నమెంట్ అనేది నాయిసియల్ విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ఫ్రాన్స్ కంట్రీ. సో నౌ విచ్ పర్సన్ హ్యాస్ రీసెంట్లీ వన్ ద టైటిల్ అండి అంటే పి ఇనియాన్ అనే పర్సన్ అండి, ఫ్రమ్ తమిళనాడు బేస్డ్ పర్సన్. ఇతను ఇండియాకి 38వ గ్రాండ్ మాస్టర్. సో హీ వాస్ రీసెంట్లీ డిక్లేర్ యాజ్ 38th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. అతన్ని రీసెంట్గా కాదులేండి, ఆల్మోస్ట్ ఈ వాజ్ 38th గ్రాండ్ మాస్టర్. చాలా రోజుల క్రితమే తీసుకున్నాను. ఇతను ఈ నాయిసియల్ ఇంటర్నేషనల్ ఓపెన్ 2021 చెస్ టోర్నమెంట్లో గెలిచారు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్. ద 67th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా అర్జున్ కళ్యాణ్ అనే పర్సన్, 68th గ్రాండ్ మాస్టర్ ఇస్ అర్జున్ కళ్యాణ్. The 69th Grand Master is, we have to say again, the answer should be 70th Grand Master also. ఈ 17th Grand Master పర్సన్ ఎవరండి అంటే దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ ద వరంగల్, తెలంగాణ స్టేట్ పర్సన్ అండి. మొన్న జరిగిన హంగరీ గ్రాండ్ ఫిక్స్లో, హంగరీలో జరిగిన చెస్ టోర్నమెంట్లో ఇతను గెలిచాడు. ఫ్రమ్ ద తెలంగాణ వరంగల్ రిలేటెడ్ పర్సన్. సో టెల్ మీ ద హూ ఈస్ ద 70th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ హూ ఈస్ ద 69th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. వీళ్ళిద్దరు పేర్లు ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఇది 3 రోజుల క్రితం జరిగిన ఈవెంట్ అనమాట. 17th గ్రాండ్ మాస్టర్ మొన్న రీసెంట్గా గెలిచాడు ఇతను. ఓకే, సో దెన్ రాజా రిత్విక్ అనే పర్సన్ అండి. ద ఆన్సర్ ఐఎమ్ సేయింగ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 70th గ్రాండ్ మాస్టర్ ఈస్ రాజా రిత్విక్, వరంగల్ పర్సన్ అండి. హర్షిత్ రాజా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను 69th గ్రాండ్ మాస్టర్ అనమాట, ఫ్రమ్ ద మహారాష్ట్ర బేస్డ్ పర్సన్స్. సో 69th ఇస్ హర్షిత్ రాజా అండ్ 70th రాజా రిత్విక్. హీ వాస్ బోత్ పర్సన్స్ రీసెంట్గా డిక్లేర్ అయిన 69th and 17th గ్రాండ్ మాస్టర్స్ అనమాట. ఓకేనా? సో దెన్ దెర్ ఈస్ అ ఛాన్స్ అండి, అడగొచ్చు. ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరండి అంటే హరికృష్ణ అనే పర్సన్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్. విశ్వనాథ ఆనంద్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్. సెకండ్ గ్రాండ్ మాస్టర్ ఎవరండి అంటే హరికృష్ణ సెకండ్ గ్రాండ్ మాస్టర్ అవుతారు. సరే, which company has partnered with Indian Mortgage Guarantee Corporation for mortgage guarantee backed home loans? జనరల్గా మార్టగేజ్ లోన్స్ అంటే ఏంటి? మన ప్రాపర్టీస్ని, మన ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని బ్యాంక్ దగ్గర పెట్టి లోన్ తెచ్చుకుంటే మార్టగేజ్ లోన్స్ అవుతాయి కదా. ఇప్పుడు క్వశ్చన్ అదే. సో విచ్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఇండియన్ మార్టగేజ్ గ్యారంటీ కార్పొరేషన్? సో ఇండియన్ మార్టగేజ్ గ్యారంటీ కార్పొరేషన్ is belongs to Mumbai based mortgage company, this one. So with this mortgage company, one of the mortgage companies also made a agreement to issue the home loans అండి. సో ఎవరు అగ్రిమెంట్ చేసుకున్నారండి అంటే దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి దాని క్లిక్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనే కంపెనీ అండి. దిస్ ఇస్ బిలాంగ్స్ టు న్యూ ఢిల్లీ. సో దిస్ క్లిక్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హ్యాస్ మేడ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ఇండియన్ మార్టగేజ్ గ్యారంటీ కార్పొరేషన్. So why they made a agreement here? The main purpose should be to provide the mortgage loans to mortgage home loans. మార్టగేజ్ గ్యారంటీ బ్యాక్డ్ హోమ్ లోన్స్. అదే ఆ హోమ్ లోన్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా ప్రాపర్టీస్ని తీసుకొని హోమ్ లోన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. సో కాబట్టి క్లైక్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్తో చేసిన అగ్రిమెంట్ అండి. ద ఆన్సర్ షుడ్ బి న్యూ ఢిల్లీ. సో ఇది న్యూ ఢిల్లీలో ఉన్న కంపెనీ. ఇది ఇండియన్ మార్టగేజ్ గ్యారంటీ కార్పొరేషన్తో ఈ హౌసింగ్ లోన్స్ని, మార్టగేజ్ హౌసింగ్ లోన్స్ మీద ఒక అగ్రిమెంట్ చేసుకుంది అనమాట. సరేనా? దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీన్ మీ. ఏఎస్బిసి ఏషియన్ బాక్సింగ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది? ఏఎస్బిసి ఏషియన్ యూత్ అండ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021లో జరిగింది కదా. ఎక్కడ? దిస్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కన్సిడర్ యాజ్ ఇది దుబాయ్లోనే జరిగిందండి. సో దీంట్లో ఇండియాకి మొత్తం 39 మెడల్స్ వచ్చాయి. దాంట్లో 14 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి ఇండియాకి. సో అది ఎక్కడ జరిగింది? రీసెంట్గా దుబాయ్లోనే జరిగింది. ఇట్ ఈస్ ఇన్ యూఏఈలో మనకి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. T20 వరల్డ్ కప్ కూడా యూఏఈ కంట్రీలోనే డిక్లేర్ చేశారు. సో ఈ సంవత్సరం జరగాల్సిన T20 వరల్డ్ కప్ ఈజ్ ఆల్సో యాక్చువల్గా ఇండియాలో జరగాలి, బట్ ఇట్స్ డిక్లేర్డ్ ఇన్ యూఏఈ కంట్రీ. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ అనమాట. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ లైన్ ఆఫ్ క్రెడిట్ వాస్ ఎక్స్టెండెడ్ టు మాల్దీవ్స్ బై ఎగ్జిమ్ బ్యాంక్. సో ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా మాల్దీవ్స్ కంట్రీకి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ లోన్ కిందకి ఇచ్చారు? లైన్ ఆఫ్ క్రెడిట్కి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చారండి అంటే ఆన్సర్ $40 million ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ దేశంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం. టు ఇంక్రీజ్ ద స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద మాల్దీవ్స్ కంట్రీ, then our Exim Bank Exports Import Bank has provided the $40 million of money only. Clear?
అలాగే రీసెంట్‌గా ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళు సెనిగల్ కంట్రీలో ఒక పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్ చేయడం కోసం కల్పతరు పవర్ కంపెనీకి $35 బిలియన్ ఆఫ్ లోన్‌ని శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ $40 మిలియన్ ఆఫ్ మనీని మాల్దీవ్స్ కంట్రీకి ఇవ్వడం జరిగిందండి. సో, ద లాస్ట్ క్వెషన్ చూడండి. ఏ కోఆపరేటివ్ బ్యాంక్‌కి రీసెంట్‌గా ఆశిష్ సింఘల్ అనే పర్సన్ ఎండీ అండ్ సీఈఓగా అపాయింట్ అయ్యారు. ఏ బ్యాంక్‌కి ఇతను ఆశిష్ సింఘల్ అనే పర్సన్ ఎండీ, సీఈఓగా అపాయింట్ అయ్యారండి అంటే ద ఆన్సర్ షుడ్ బి ఎస్వీసీ బ్యాంక్‌కి అపాయింట్ చేశారు. సో, ఎస్వీసీ బ్యాంక్ బిలాంగ్స్ టు ముంబై అండి. ఇది ఒక మహారాష్ట్ర స్టేట్‌కి సంబంధించిన వన్ ఆఫ్ ద కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. అంటే ఇది ఒక స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పలేంలే గానీ మహారాష్ట్రలోనే ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అనొచ్చు. ఫర్ దిస్ పర్టిక్యులర్ బ్యాంక్ ఎస్వీసీ బ్యాంక్ రీసెంట్లీ ఆశిష్ సింఘల్ వాస్ అపాయింటెడ్ యాస్ ఎండీ అండ్ సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. ఓకేనా. సో, దిస్ ఈస్ ద టుడేస్ సెషన్ అండి. So almost we completed all the questions. So all the questions complete and around nearly almost 59-60 questions cover అయిపోయినాయి. సో దిస్ ఈస్ గివింగ్ ద సమ్ సపోర్ట్ ఫర్ యూ. ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రేపేగా మీ ఎగ్జామ్ ఒకసారి చూసుకోండి. సో ఇట్స్ గివింగ్ సమ్ కొంచెం మీకు క్వశ్చన్స్ అని రావడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.